ஹல்லேலூயா. நம்ம எல்லாரும் உட்காரு, நம்ம அதில் கூர்ச்சுந்தோம். கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. திருப்பதி பட்டணத்தை சென்றை நேசித்து 2025 ஆண்டிலும் கன்வென்ஷனை கர்த்தர் தந்தபடியால் கர்த்தரை స్తోత్రిக்கிறேன். ఈ యొక్క ప్రాంతమును దేవుడు ప్రేమించి ఈ యొక్క 2025వ సంవత్సరం ముందు కూడా ఇక తిరుపతి కేంద్ర మహాసభలను దేవుడు దయచేసినందుకై దేవునికి స్తోత్రం చేయుచున్నాను. பயங்கரமான புயல் காற்று, பயங்கரமான மழை, இயற்கை சீற்றங்கள் எதிராக இருந்தபோதும் தேவன் அற்புதமாக இந்த ஊழியங்களை கனம் பண்ணி தேவன் நம் பட்சத்திலே ஆதரவாக இருக்கிறதற்காக ஆண்டவரை நான் துதிக்கிறேன். ఘోరమైన తుఫానులు, గాలులు, వరదలు, ప్రకృతి వైపరీత్యముల మధ్యలో కూడా దేవుడు ఇక ప్రాంతపు జనులను ప్రేమించి సువాసమును దేవుడు గణపరిచి ఇటువంటి కూటములు జరిపించిన నిమిత్తమై దేవుడు ఇటువంటి అవకాశం ఇచ్చి ఉన్నారు. எபிரேயருக்கு எழுதினதான நிருபத்திற்கு நம்முடைய கவனத்தை நாம் திருப்புவோமா? హెబ్రీయులు రాసిన పత్రిక వైపుగా మనక ఏకాగ్రతను తిప్పుదాము. எபிரேயர் எழுதின நிருபம் 11ஆம் அதிகாரம், హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19, 20, 17, 18, 19 வசனத்தை வாசிக்கலாம். 17, 18, 19, 20 వాక్యములు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వల్లైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతులని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవునికి నా మహిమ కలుగును గాక. இங்கே ஆபிரகாம் ஒரே பேரான குமாரனை பலியாக ஒப்பு கொடுத்தார் என்பதை பற்றி படிக்கிறோம். ఇక్కడ అబ్రహాము తన ఏకైక కుమారుడైన వారిని బలిగా అప్పగించినట్లుగా మనం చదువుచున్నాం. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవునికి నామాన మహిమ కలుగును గాక. ஒரே பேரான குமாரனை பலியாக ஒப்பு கொடுத்தார். ఏకైక కుమారుణ్ణి అతడు బలిగా అప్పగించి ఉన్నాడు. மரித்தோரிலிருந்து அவனை பாவனையாக திரும்ப பெற்றுக்கொண்டார். ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవునికి నా మహిమ కలుగును గాక. வேதத்திலே இயேசு கிறிஸ்துவை பற்றி நாம் பல இடங்களிலே காணக்கூடியதாக இருக்கிறார். పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తుని గురించి పలు చోట్ల మనం చూడగలం. ஆதியாகமம் புத்தகத்திலிருந்து ஒவ்வொரு புத்தகத்திலேயும் இயேசு கிறிஸ்துவை இஸ்ரவேல் மக்கள் அவர்கள் அறியாமல் அவரை பற்றிய காரியங்களை அவர்கள் செய்து கொண்டிருந்தார். ఆదికాండం మొదలుకొని ప్రతి పుస్తకంలోనూ ఇశ్రాయేలీలు వారు తాము ఎరుగకయే యేసును వారు చూచిన వారిగా అనుభవించిన వారిగా ఉండిరి. இங்கே ஆபிரகாம் ஈசாக்கை பலியாக ஒப்பு கொடுத்தது பிதாவாகிய தேவன் ஒரே பேரான குமாரனை இயேசு கிறிஸ்துவை மனுக்குலத்திற்காக அவர் பலியாக ஒப்பு கொடுப்பார் என்பதற்கு அடையாளமாயிருந்ததை அவர்கள் அறிந்திருக்கவில்லை. ఇక్కడ అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి అప్పగించుటన్నది తండ్రి అయిన దేవుడు యొక్క సర్వలోక మానవాళి రక్షణార్థమై ప్రభువైన యేసుక్రీస్తును కల్వారి శిలువలో బలిగా మార్చును అను చెప్పినటువంటి ఉపమాన రూపమును వారు ఎరుగని వారుగానే ఉండిరి. அவனை பாவனையாக திரும்ப ஆபிரகாம் பெற்றுக்கொண்டார். ఉపమాన రూపముగా ఆ యొక్క ఇస్సాకును అబ్రహాము మరలా పొందుకొనెను. இங்கே இயேசு கிறிஸ்துவின் மரணத்தையும் உயிர்த்தெழுதலையும் இந்த வசனம் சொல்லுகிறதை நாம் விளங்கிக் கொள்ள முடியும். ఈ యొక్క వాక్యం అన్నది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును పునరుత్థానమును గురించి చెప్పుట మనం గ్రహించుచున్నాం. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి నా మహిమ కలుగును గాక. ஒவ்வொரு புத்தகமும்
இயேசுவை பற்றி சொல்லிக் கொண்டிருக்கிறது. ఒక్కొక్క పుస్తకము యేసుక్రీస్తుని గురించి చెప్పుచున్నది. ஆதியாகமும் ஸ்திரீயின் சந்ததியா இயேசு வந்து பிசாசின் தலையை நசுக்குவார் என்று சொன்னதை அவர்கள் அறிந்திருக்கவில்லை. ఆది కాండములోనే స్త్రీ విత్తుగా ప్రభు యేసుక్రీస్తు వచ్చి అపవాది తలను ఆయన చితక తొక్కును అన్న కార్యము చెప్పబడినది వారు ఎరుగని వారుగా ఉండిరి. யாத்திராகம புத்தகத்திலே அவர்கள் எகிப்திலிருந்து விடுதலை ஆகும்படியாக ஒவ்வொரு குடும்பத்தாரும் பஸ்கா ஆட்டுக்குட்டியை அடித்து அவர்கள் விடுதலை பெறுவார்கள் என்பதை இயேசு கிறிஸ்துவின் இரத்தத்தினால் உண்டாகிற மீட்பை அவர்கள் அறிந்திருக்கவில்லை. ఈ నిర్గమాకాండములో ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి విడిపించబడు నిమిత్తమై ఒక గొర్రెపిల్ల పస్కా పశువుగా వధింపబడను అనే కార్యము ప్రభు యేసుక్రీస్తు తమ యొక్క రక్తం మూలముగా జనులు రక్షించనుని కార్యమును వారు గ్రహించని వారిగా ఉండిరి. வனாந்திரத்திலே அவர்கள் தாகம் தீர்க்கப்படும்படியாக அந்த கண்மலையாக அடிக்கப்பட்ட கண்மலையாக இயேசு சிலுவையிலே அடிக்கப்பட்டு மனுக்குலத்தின் தாகத்தை தீர்ப்பார் என்பதை அவர்கள் அறிந்திருக்கவில்லை. అరణ్యములో వారి దాహమును తీర్చు నిమిత్తమై వారిని వెంబడించిన బండ కొట్టబడిన బండగా వారి దాహము తీర్చినది. ఆ విధముగానే ప్రభు యేసుక్రీస్తు కల్వారి సిలువలో ఆయన వధింపబడటం మూలముగా జనుల యొక్క దాహము తీర్చున్నటువంటి కార్యమును వారు గ్రహించని వారిగా ఉండిరి. அவர்கள் பஸ்காவை ஆசரித்தார்கள், அந்த கண்மலையில் வந்த தண்ணீரை குடித்தார்கள். அதன் உண்மையான அர்த்தம் అనుభవం அவர்களுக்கு தெரியாது. వారు పస్కాను ఆచరించి ఉన్నారు, బండ నీటిని త్రాగి ఉన్నారు, కానీ వాటి యొక్క నిజమైన అర్థమును వారు గ్రహించని వారిగా ఉన్నారు. புதிய ஏற்பாட்டிலே கிருபையின் காலத்திலே நாம் பாக்கியவான்களாக இருக்கிறோம். కృపా కాలములో నూతన నిబంధన కాలములో మనము ధన్యులముగా ఉన్నాం. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి నా మహిమ కలుగును గాక. ஆவியானவர் அப்போஸ்தலர் மூலமாய் தீர்க்கதரிசிகள் மூலமாய் இந்த கடைசி காலங்களிலே இந்த ரகசியங்களை நமக்கு வெளிப்படுத்தினது மாத்திரமல்ல, அதை அனுபவமாக்கி கொடுத்திருக்கிறார். ఆత్మదేవుడు ఇక చివరి దినములలో అపోస్తలులు ప్రవక్తల మూలముగా మనకు బయలుపరచుట మాత్రమే కాక వాటిని మనకు అనుభవ రూపముగాను మార్చుచున్నాడు. லேவியராகும் புத்தகம் சொல்லுகிறது, பலிகளை பற்றி சொல்லுகிறது. లేవి కాండము బలులను గురించి చెప్పుచున్నది. பலியாக்கப்படுகிற மிருகம் இயேசு, அந்த தேவாட்டுக்குட்டி இயேசு என்று அவர்களுக்கு தெரியாது. బలి గావించబడినటువంటి ఆ యొక్క మృగము, ఆ యొక్క బలి గావించబడినటువంటి యేసుని గురించి వారు గ్రహించని వారిగా ఉండిరి. பண்டிகைகள் அவர்களுக்கு கொடுக்கப்பட்டது, పండుగలు వారికి ఇవ్వబడిను. இயேசுவை பற்றி அது சொல்லுகிறது என்று அவர்களுக்கு தெரியாது. అవి యేసును గూర్చి చెప్పునని వారు గ్రహించని వారిగా ఉండని. அதைத்தான் பரிசுத்த பவுல் கொலோசியருக்கு எழுதும் பொழுது சொல்லுகிறார். దీనిని గూర్చి కొలొస్సీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పుచున్నాడు. 2వ అధికారం 17వ వచనத்திலே వాసిக்கும் పొழுது 2వ అధ్యాయము 17వ వాక్యమునందు, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. அவைகள் வருங்காரியங்களுக்கு நிழலாயிருக்கிறது, அவைகளின் பொருள் கிறிஸ்துவை பற்றினது. வரும் காரியங்களுக்கு அவைகள் நிழலாயிருக்கிறது, அவைகள் கிறிஸ்துவை பற்றியது என்று பவுல் கொலோசை పట్టణத்திலே సభయాருக்கு எழுதுகிறார். కొలొస్సీ పట్టణములోని సంఘముకు పౌలు చెప్పుచున్నప్పుడు ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నదని చెప్పుచున్నాడు. அவர்கள் பண்டிகை ஆசரித்தார்கள், వారు పండుగలు ఆచరించిరి, ஆனால் அது கிறிஸ்துவை பற்றி சொல்லுகிறது என்று அவருக்கு தெரியாது. కానీ అవి క్రీస్తును గూర్చి చెప్పుచున్నవని వారు ఎరుగకుండిరి. அவர்கள் பண்டிகை ஆசரிக்கிற ஜனங்களாக இருந்தார்களே தவிர கிறிஸ்துவிடத்திலே ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ளக்கூடிய అనుభవం அவர்கள் பெற்றுக்கொள்ளவே இல்லை. వారు పండుగలు ఆచరించు జనాంగముగానే ఉండిరి, కానీ క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తు యొక్క ఆశీర్వాదములు పొందలేని జనాంగముగా ఉండిరి. என்னாகமம் புத்தகத்திலே உயர்த்தப்பட்ட வெண்கல சர்ப்பமாக அவர் காணப்படுகிறார். సంఖ్యాకాండములో ఆయన ఎత్తబడిన ఇత్తడి సర్పముగా కనపడుచున్నాడు. சர்ப்பத்தினால் கடிக்கப்பட்டவர்கள் அந்த வெண்கல சர்ப்பத்தை, உயர்த்தப்பட்ட சர்ப்பத்தை நோக்கி பார்த்து பிழைத்தார். సర్పము చేత కరవబడిన వారు ఎత్తబడినటువంటి ఆ ఇత్తడి సర్పమును చూడగా వారు బ్రతికిరి. ஆம், பிசாசாகிய அந்த சர்ப்பம் மனிதனை கடிக்கும் பொழுது உயர்த்தப்படும், சிலுவையிலே உயர்த்தப்படும் தேவகுமாரனாகிய இயேசு கிறிஸ்துவை நோக்கி பார்த்து பிழைக்க முடியும் என்று அவர்கள் அறிந்திருக்கவில்லை. అపవాది అయినటువంటి ఆ సర్పము కరవబడిన జనులు ఎవరైతే ఆ సిలువలో ఎత్తబడినటువంటి పైకి లేపబడినటువంటి యేసుక్రీస్తును చూడగా వారు జీవించుదరనే కార్యమును వారు గ్రహించని వారుగా ఉండిరి. ரூத்தின் புத்தகத்திலே அந்த மீட்டுக் கொள்ளக்கூடிய ஒரு போவாஸ் இருக்கிறான் என்பதை அவர்கள் அறிந்திருந்தார்கள். రూతు పుస్తకం మూలముగా
విమోచించినటువంటి ఒక బోయాసు ఉన్నాడని వారు గ్రహించలేకుండిరి. அந்நிய தேச ஸ்திரீயை சொந்த மனைவியாக மாற்றக்கூடிய ஒரு போவாசை அவர்கள் அறிந்திருந்தார். అన్య స్త్రీని ఒక తనకి సొంత భార్యగా మార్చుకున్నటువంటి ఒక బోయాసును వారు ఎరిగిరి. இயேசுதான் அந்த போவாஸ் என்று அவளுக்கு தெரியாது. కానీ ఆ యొక్క బోయాసు యేసు అని వారు గ్రహించకుండిరి. அந்நிய புறஜாதியான நம்மை சொந்த மனைவியாக மனமாட்டியாக இயேசு மாற்றும்படியாக அவர் வரப்போகிறார் என்பது அவர்களுக்கு தெரியாது. అన్య జనాంగముగా ఉన్న మనలను రక్షించి తనకి సొంత భార్యగా పెళ్లి కుమార్తెగా ఆయన రాబోచున్నాడనే కార్యమును వారికి తెలియదు, గ్రహించలేకుండిరి. யோனாவின் புத்தகத்திலே 3 நாள் மீனின் வயிற்றிலே இருந்த யோனாவை அவர்களுக்கு தெரியும். ஆனால் கல்லறையிலே 3 நாள் இருந்து உயிரோடு எழும்புகிற இயேசுவை அவர்களுக்கு தெரியாது. యోనా పుస్తకం మూలముగా చేప కడుపులో 3 దినములు గడిపినటువంటి యోనాను గురించి వారు ఎరిగి ఉండిరి. కానీ అదే యేసుక్రీస్తు ఆ సమాధిలో 3 దినములు ఆయన ఉండేనటువంటి కార్యమును వారు గ్రహించకుండిరి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి నా మహిమ కలుగును గాక. சங்கீதக்காரனாகிய தாவீது சங்கீதங்களிலே இயேசுவின் மரணத்தையும் இயேசுவின் உயிர் தெழுதலையும் மெல்கிசேதேக்கின் முறைமையின்படியான ஆசாரியனாக அவர் வருவார் என்பதையும் பல இடங்களிலே தீர்க்க தரிசனமாக சொன்னதை அவர்கள் தினமும் பாடிக்கொண்டிருந்தார்கள். ஆனால் அவர்களுக்கு அந்த பிரதான ஆசாரியனை பற்றி தெரியாது. కీర్తనకారుడైన దావీదు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ఆయన మెల్కిసెదెకు కర్మ ప్రకారమైన యాజకుడిగా వచ్చుననే కార్యమును గూర్చియు అతడు రచించిన కీర్తనలను వారు అనుదినము పాడుచూ ఉండిరి. కానీ అది ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి అని వారు ఎరుగకుండా ఉండిరి. ஏசாயா தீர்க்கதரிசி இயேசு கிறிஸ்துவின் பிறப்பையும் இயேசு கிறிஸ்துவின் பாடுகளையும் அவருடைய அபிஷேகம் பண்ணப்பட்ட ஊழியத்தையும் சொல்லுகிறதை அவர்கள் வாசித்துக் கொண்டிருந்தார்கள். அந்த கந்தாகே மந்திரியை போல. ஆனால் அவர்களின் அர்த்தம் அவர்களுக்கு தெரியாது. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చియు ఆయన యొక్క శ్రమలను గూర్చియు ఆయనకు అభిషేకింపబడిన సేవ పరిచర్ని గూర్చియు యెషయా ఎంతో తేటగా రాసినప్పటికీ ఆ యొక్క కందాకే మంత్రి ఏ విధముగా తాను చదువుచు గ్రహింపకుండా ఉండినో ఆ విధముగానే వారును గ్రహింపకుండా పోయిరి. அவர்கள் கையில் ஏசாயாவின் புத்தகம் இருந்தது. వారి యొక్క చేతిలో యెషయా గ్రంథం ఉండేను. அவர்களுடைய கையில் சங்கீத புத்தகம் இருந்தது. వారి యొక్క చేతిలో కీర్తనల పుస్తకం ఉండేను. அந்த நியாயப்பிரமாண புத்தகங்களை அவர்கள் வாசித்தார்கள். ధర్మశాస్త్రమును వారు చదువుచూ ఉండిరి. உண்மை பொருள் கிறிஸ்துவை பற்றியது என்பது அவளுக்கு தெரியாது. నిత్య స్వరూపము యేసు అని వారు ఎరుగకుండా ఉండిరి. மேசியா வருவார் என்று எதிர்பார்த்தார்கள். మెస్సియా వచ్చునని ఎదురు చూచిరి. உண்மையான மேசியா இயேசு கிறிஸ்து என்று அவருக்கு தெரியாது. కానీ నిజమైన మెస్సియా యేసు అని వారికి తెలియకుండా ఉండెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నా మహిమ కలుగును గాక. ராமாவிலே புலம்பல் உண்டாயிருக்கும். రామాలో అంగలార్పు వినబడెను. எரேமியா சொன்னார். ఇర్మియా చెప్పెను. அந்த பிரியமான அந்த அனுபவங்கள் அவர்களுக்கு புரியவில்லை. కానీ అటువంటి అనుభవములు వారు గ్రహించలేకుండిరి. தானிయేல் 70 வாரங்களை பற்றி சொன்னார். దానియేలు 70 వారముల గురించి చెప్పెను. மேசியா சங்கரிக்கப்படுவார் என்று சொன்னார். మెస్సియా సంహరింపబడును చెప్పెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నా మహిమ కలుగును గాక. அதை பற்றி அவர்களுக்கு தெரியாது. కానీ దానిని గురించి వారికి తెలియదు. இயேசுவை அவர்கள் அறியாமலே அதையெல்லாம் அவர்கள் படித்துக் கொண்டிருந்தார்கள். యేసును గూర్చి వారు ఎరుగకయే దానిని ప్రతిదినము చదువుచూ ఉండిరి. ஓசியா சொல்லுகிறார். హోషియా చెప్పెను. மீகா சொல்லுகிறார். మీకా చెప్పుచుండెను. சகரியா சொல்லுகிறார். జకరియా ప్రవచించెను. இயேசுவை பற்றி தீர்க்கதரிசிகள் ஒவ்வொரு புத்தகத்திலேயும் அவரை சொல்லிக் கொண்டே இருந்தார். యేసుక్రీస్తును గురించి ప్రవక్తలందరూ తమ యొక్క పుస్తకములలో బాగా బోధించుతూ వచ్చిరి. ஆனால் அவர்கள் இயேசுவை பற்றி அறிவில்லாதவர்களாகவே அதை அனுபவிக்கக்கூடிய சலாக்கியம் இல்லாதவர்களாகவே மரித்து விட்டார்கள். కానీ వారైతే యేసుక్రీస్తును గురించి గ్రహించని వారు గాని యేసుక్రీస్తును ఎరుగని వారు గాని ఆ విధముగానే వారు మరణించి ధన్యత లేని వారుగా పోయిరి. அதைத்தான் எபிரேயரிலே பரிசுத்த பவுல் சொல்லும் பொழுது சொல்லுகிறார். అందుకొరకు హెబ్రీయులు రాసిన పత్రికలు చెప్పుచున్నప్పుడు எபிரேயருக்கு எழுதின நிருபத்திலே நாம் படிக்கிறோம். హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం ఈ విధమాయి சொல்லுகிறது. 5వ వాక్యం ఈ రీతిగా చెప్పుచున్నది. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగా వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. இவர்கள் செய்யும் ஆராதனை பரலோகத்தில் உள்ளவைகளின் சாயலுக்கும் நிழலுக்கும் ஒத்திருக்கிறது. அப்படியே இவர்கள் செய்யும் ஆராதனை பரலோகத்தில் உள்ளவைகளின் சாயலுக்கும்
నిழలుக்கும் ఒత్తిరుக்கிறது. వీరు చేయించినటువంటి ఆరాధన అన్నది పరలోక సంబంధముగా వస్తువుల ఛాయారూపకముగా కనపడుచున్నది. அவர்கள் ஆராதித்தார்கள், వారు ఆరాధించిరి, அவர்கள் வாசித்தார்கள், వారు చదివిరి, அவர்கள் பலிகளை செலுத்தினார்கள், వారు బలులు చెల్లించిరి, அவர்கள் பண்டிகைகளை கொண்டாடினார்கள், వారు పండుగలు ఆచరించిరి, அவர்கள் எக்காலங்களை ஊதினார்கள். వారు బూరలు ఊదిరి. ஆனால் அது இயேசுவை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. அந்த இயேசு எனக்கு தேவை என்பதை அவர்கள் அறிந்திருக்கவில்லை. అవి యేసును గురించి మాత్రమే చెప్పుచున్నవి. ఆ యొక్క యేసు నాకు కావలెను అని వారు ఎరుగకుండా ఉండిరి. கிருபையின் காலத்திலே இருக்கிற தேவ ஜனங்கள் பாக்கியவான்கள். కృపా కాలములో ఉన్న దైవ జనాంగము ధన్యులు. இயேசுவை இரட்சகராய் அனுபவித்தவர்கள் பாக்கியவான்கள். యేసును రక్షకుడిగా అనుభవించు జనాంగము ధన్యులు. மன்னிக்கப்பட்டவர்கள் பாக்கியவான்கள். క్షమింపబడిన వారు ధన్యులు. இரத்தத்தினால் கழுவப்பட்டவர்கள் பாக்கியவான்கள். రక్త ప్రోక్షణ పొందిన వారు ధన్యులు. ஆம், புதிய ஏற்பாட்டு மக்கள் பாக்கியவான்கள். నూతన నిబంధన జనాంగము ధన్యులు. தேவன் நமக்கு கொடுத்திருக்கிற ஆசீர்வாதங்களுக்காக நாம் எவ்வளவு நன்றியா இருக்க கடமைப்பட்டிருக்கிறோம். దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదముల నిమిత్తమై మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించ ఎంత బద్దులమై ఉన్నాం. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి పరిశుద్ధ నామము కలుగును గాక. ஈசாக்கை ஆபிரகாம் பலியாக ஒப்பு கொடுத்தார். ఇస్సాకును అబ్రహాము బలిగా అర్పించెను. அவனை மரித்தோரிலிருந்து பாவனையாக திரும்ப அவன் பெற்றுக்கொண்டான். అతనిని ఉపమాన రూపముగా మృతులలో నుండి మరలా పొందుకొనెను. இயேசுவின் மரணத்தையும் உயிர்த்தெழுதலையும் ஆபிரகாமும் அறிந்திருக்கவில்லை, ஈசாக்கும் அறிந்திருக்கவில்லை. యేసుక్రీస్తు యొక్క మరణమును గూర్చియు పునరుత్థానమును గూర్చియు అబ్రహాము ఎరిగి ఉండలేదు, ఇస్సాకును ఎరిగి ఉండలేదు. இந்த பிதா தேவனாக இருக்கிறார். ఈ యొక్క తండ్రి దేవుడుగా ఉన్నారు. யெகோவா என்ற தேவன் முழு உலகத்தையும் அவர் நேசித்தார். యెహోవా అనునటువంటి దేవుడు సర్వలోకమును ప్రేమించెను. தேவன் உலகத்தை அன்பு கூர்ந்தார். దేవుడు లోకమును ప్రేమించెను. அன்பு கூறுகிற ஒரு தேவனை இந்த முதல் நாளிலே உங்கள் நடுவிலே சொல்ல நாங்கள் மகிழ்ச்சியா இருக்கிறோம். ప్రేమ చూపునటువంటి ఒక దేవుని ఈ యొక్క సాయంకాలమందు మీ మధ్యలో ప్రకటించే నిమిత్తమై మేము సంతోషించుచున్నాం. அன்பை தேடிக்கொண்டிருக்கிற உலகத்திலே நீ தேடுகிற அன்பு அந்த தேவனிடத்திலே இருக்கிறது. ఈ లోకములో ప్రేమ వెతుకుచు వెంటాడుచున్నటువంటి జనాంగం మధ్యలో ప్రేమ చూపు దేవుడు ఒకరు ఉన్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. பிதாவாகிய தேவன் அவருடைய அன்பு குமாரனாகிய கிறிஸ்துவை நமக்காக கொடுத்ததான். తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ తన కుమారుడైన యేసుక్రీస్తు మనకు చూపుటము ఇచ్చుట మూలముగా బయలుపడెను. சொந்த குமாரனை என்று பாராமல் அவரை தந்தறினவர் வேறே எதை நமக்கு அருளாமல் இருப்பார் என்று வேதம் சொல்லுகிறது. తన స్వంత ఏకైక కుమారుని మనకిచ్చుటకు వెనుతీయని దేవుడు మనకు ఏమి ఇవ్వకుండా పోవనని వాక్యం చెప్పుచున్నది. ஆம், இயேசுவை பிதா நமக்கு கொடுத்தார். యేసుని తండ్రి అయిన దేవుడు మనకిచ్చి ఉండెను. ஈவாக கொடுத்தார். ఈవుగా ఇచ్చెను. ஒரு பரிசாக கொடுத்தார். ఒక బహుమతిగా ఇచ్చెను. ஒரு வரமாக கொடுத்தார். ఒక వరముగా ఇచ్చెను. அதுதான் நித்திய ஜீவன் என்று சொல்லுகிறோம். అదే నిత్య జీవం అని చెప్పుచున్నాం. அதுதான் ரட்சிப்பு என்று சொல்லுகிறோம். అదే రక్షణ అని చెప్పుచున్నాం. இயேசுவை பெற்றுக்கொண்டவர்களுக்கு ஒரு குறைவும் இல்லை. యేసును పొందుకున్న వారికి ఏ కొరతయు లేదు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. இயேசு எங்கே இருக்கிறாரோ அங்கே எல்லாம் இருக்கிறது. యేసు ఎక్కడ ఉన్నారో అక్కడ సమస్తమును కలవు. பாஸ்டர் ஜோயல் அவர்கள் அடிக்கடி இப்படி சொல்லுவார்கள். పాస్టర్ జోయల్ గారు మాటి మాటికి ఈ రీతిగా చెప్పుదురు. நான் சமாதானத்தை தேடினேன், அது எனக்கு கிடைக்கவில்லை. సమాధానమును వెతికింది కానీ నాకు దొరకలేదు. அவர் சொல்லுவார், ఆయన చెప్పును, இயேசுவை தேடினேன், எனக்கு சமாதானம் கிடைத்தது. కానీ యేసును వెతికితిని నాకు సమాధానం వెంటనే దొరికెను. இயேசுவிலே எல்லாம் இருக்கிறது. యేసులో సమస్తమును కలవు. உங்களுக்கு தேவையான அத்தனையும் இயேசுவிலே இருக்கிறது. మీకు కావలసిన సమస్తమును యేసులో కలవు. உங்களுக்கு தேவையான சுகமா இருக்கட்டும், మీకు అవసరమైన స్వస్థత కానివ్వండి, உங்களுக்கு தேவையான அற்புதமா இருக்கட்டும், మీకు అవసరమైనటువంటి అద్భుతము కానివ్వండి, உங்களுக்கு தேவையான எந்த ஆசீர்வாதமா இருக்கட்டும், మీకు అవసరమైన ఏ ఆశీర్వాదమైనప్పటికీ இயேசுவை தேடுங்கள், యేసును వెదకుడి, இயேசுவை விசுவாசியுங்கள், యేసును విశ్వసించుడి, இயேசுவை நேசியுங்கள், యేసును ప్రేమించుడి. இயேசுவிலே உங்களுக்கு வேண்டிய அத்தனை ஆசீர்வாதங்களும் இருக்கிறது. యేసునందు మీకు కావలసిన సమస్త ఆశీర్వాదములు కలవు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామం మహిమ కలుగును గాక. பிதாவாகிய தேவன் ஒரே பேரான குமாரனை உலகத்திற்கு கொடுத்தார். తండ్రి అయిన దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుని లోకముకి ఇచ్చెను. ஆம், அந்த இயேசுவை தள்ளி விடுகிறவன்
ఆశీర్వాదங்களை తల్లి విడుகிறார். ఆ యొక్క యేసును త్రోసివేయువారు ఆశీర్వాదములను త్రోసివేయుచున్నారు. அந்த இயேசுவை ஏற்றுக்கொள்கிறவன் ఆశీర్వాదங்களை ஏற்றுக்கொள்கிறான். ఆ యేసును అంగీకరించు వారందరూ ఆశీర్వాదములు అంగీకరించుచున్నారు. இயேசுவிலே எல்லா நன்மைகளும் இருக்கிறது. యేసునందు సమస్త మేలులు కలవు. அவர் சகல ஜீவனுக்கு ஊற்றானவர். ఆయన సమస్త జీవపు ఊట. எல்லா நன்மைகளும் அவரிடத்திலிருந்து புறப்படுகிறது. సమస్త మేలులు ఆయన నుండి బయలుదేరుచున్నవి. இயேசு உங்களை ஆசீர்வதிக்க முடியும், அது தெரியுமா? యేసు మిమ్మల్ని ఆశీర్వదించుచున్నాడని మీకు తెలియనా? இயேசு உங்களை குணமாக்க முடியும், அது உங்களுக்கு தெரியுமா? యేసు మిమ్మల్ని స్వస్థపరచును అనే కార్యం మీకు తెలియనా? இயேசு உங்களுக்கு அற்புதம் செய்ய முடியும், உங்களுக்கு தெரியுமா? యేసు మీ కొరకు అద్భుతము చేయననే కార్యం మీకు తెలియనా? இயேசு உங்களை நேசிக்கிறார், அது உங்களுக்கு தெரியுமா? యేసు మిమ్మల్ని ప్రేమించును అనే కార్యం మీకు తెలియనా? இயேசு உங்கள் ஜெபத்தை கேட்கிறார், அது உங்களுக்கு தெரியுமா? యేసు మీ ప్రార్థన ఆలకించును అనే కార్యం మీకు తెలియనా? இயேசு உன்னை மன்னிக்க முடியும், அது உனக்கு தெரியுமா? యేసు మిమ్మల్ని క్షమించగలనే కార్యం మీకు తెలియనా? இயேசு அவருடைய பிள்ளையாய் உன்னை மாற்ற முடியும், அது உனக்கு தெரியுமா? యేసు మిమ్మల్ని తన బిడ్డగా మార్చుననే కార్యం మీకు తెలియనా? இயேசு என்னும் அற்புதமான நாமம் நமக்கு ஈவாக வரமாக பிதாவினால் அவருடைய அன்பினால் கொடுக்கப்பட்டிருக்கிறது. యేసు అనే అద్భుతమైన నామము ఈవిగాను దానముగాను వరముగాను మనకు తండ్రి మూలముగా ఇవ్వబడెను. நம்மை ஆசீர்வதிக்கும்படியாக, మనల్ని ఆశీర్వదించుటకు, நமக்கு நன்மை செய்யும்படியாக మనకు మేలు చేయుటకు இயேசு என்னும் நாமம் கொடுக்கப்பட்டிருக்கிறது. యేసు అనే నామం ఇవ్వబడెను. ஆம், இயேசு என்னும் நாமம் நமக்கு கொடுத்த அந்த பிதாவாகிய தேவனுடைய அன்பிற்காக கரங்களை உயர்த்தி கொஞ்ச நேரம் அவரை துதிப்போமா? యేసు అనే అద్భుతమైన నామమును మనకి ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కొరకు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రించుదామా? Thank you Jesus, praise the Lord, hallelujah, hallelujah. Oh rabakadabakatudabakatudabadia, hallelujah, hallelujah. ஆமென். ஆண்டவரே, இயேசு என்னும் நாமத்திற்காய் ஸ்தோத்திரம், இயேசு என்னும் நாமத்திற்காய் ஸ்தோத்திரம், ஆசீர்வதிக்கும் நாமத்திற்காய் ஸ்தோத்திரம், சுகமாக்கும் நாமத்திற்காய் ஸ்தோத்திரம், அற்புதங்களை செய்யும் நாமத்திற்காய் ஸ்தோத்திரம், சமாதானம் தரும் நாமத்திற்காய் ஸ்தோத்திரம், பிதாவின் அன்பிற்காய் ஸ்தோத்திரம். ஹalleluya. பிதாவின் அன்பு பெரியது. తండ్రి యొక్క ప్రేమ గొప్పది. இயேசுவையே கொடுத்தார். యేసునే ఇచ్చివేసి ఉన్నాడు. அதை விட பெரிய ஒன்று அவரிடத்தில் இல்லை. అంతకంటే పెద్ద కార్యం ఆయనది ఏమీ లేదు. அதை விட சிறந்தது அவரிடத்தில் இல்லை. అంతకంటే శ్రేష్టమైనది ఆయనతో మరి ఏ కార్యము లేదు. எல்லா நாமத்திற்கும் மேலான நாமம் இயேசுவின் நாமம். అన్ని నామముల కంటే శ్రేష్టమైన గొప్ప నామము యేసు నామము. வானோர் பூதலத்தோர் பூமியின் கீழானோர் யாவரும் முடங்கால்கள் முடங்குகிற நாமம் యేసు నామం. ఆకాశములో ఉన్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ భూమి యొక్క దిగువ భాగంలో ఉన్నవారు కానీ మోకరించదగిన ఒకే ఒక నామము యేసు నామము. எல்லா நாமங்களும் அறிக்கை செய்கிற ஆராதிக்கிற இயேசுவின் நாமம் வெளியேறப்பட்ட நாமம். అన్ని నామములు అంగీకరించినటువంటి ఆరాధించినటువంటి ఏకైక నామము గొప్ప నామము యేసు నామం. இயேசுவின் நாமம் உங்களை ஆசீர்வதிக்கிற நாமம். యేసు నామము మిమ్మల్ని ఆశీర్వదించు నామము. உங்கள் சாபங்களை நீக்குகிற நாமம். ఈ శాపములు తొలగించు నామము. ஓ, உங்களுக்கு வெற்றியை தருகிற நாமம். ప్రతి వారికి జయమిచ్చు నామము. இயேசுவின் நாமத்தை நம்புகிறவர்கள் ஜெயிப்பார்கள். యేసు నామమందు విశ్వాసముంచు వారు జయించుదురు. இயேசுவின் நாமத்தை நேசிக்கிறவர்கள் ஆசீர்வதிக்கப்படுவார்கள். యేసు నామమును ప్రేమించు వారు ఆశీర్వదింపబడుదురు. இந்த இயேசு கிறிஸ்து அன்புள்ளவர். ఈ యేసు ప్రేమ గలవారు. பிதா இயேசுவை நமக்காக சிலுவையில் ஒப்பு கொடுத்தார். తండ్రి యేసును సిలువలో అప్పగించెను. இந்த இயேசு கிறிஸ்துவும் கூட பிதாவின் மனதை விளங்கினவராக அந்த சிலுவை மரணத்திற்கு தன்னை ஒப்பு கொடுத்தார். ప్రభు యేసుక్రీస్తు కూడా తండ్రి యొక్క మనస్సును గ్రహించిన వారిగా సిలువ మరణముకు తమ్ము తాము అప్పగించుకొని ఉండెను. இயேசு சிலுவையிலே மனு குலத்திற்காக முழு உலகத்திற்காக ரத்தம் சிந்தி மரித்தார். ప్రభు యేసుక్రీస్తు కలవారి సిలువలో సర్వ మానవాళి నిమిత్తమును భూమి అంతటి వారి నిమిత్తమును తమ రక్తమును కార్చి మరణించి ఉన్నాడు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. இயேசு சிலுவையிலே மரிக்கும்படியாகவே இந்த பூமிக்கு வந்தார் என்பதை பலரும் அறிந்திருக்கவில்லை. యేసు సిలువలో మరణించు నిమిత్తముగానే ఈ భూమికి వచ్చి ఉన్నారని కార్యము పలువురు గ్రహించని వారుగానే ఉన్నారు.
இயேசு தேவன் என்று சொல்லுகிறீர்கள், యేసు దేవుడు అని చెప్తున్నారు, அவர் சர்வ வல்லவர் என்று சொல்லுகிறீர்கள். ఆయన సర్వశక్తిమంతుడు అంటున్నారు. அவரையே அவர் காப்பாற்றிக் கொள்ள முடியவில்லையே. ఆయన తన్ను తానే కాపాడుకోలేకపోయాడే. அப்படி என்னை எப்படி அவர் காப்பாற்றுவார்? ఆయన నన్ను ఏ రీతిగా కాపాడును? இப்படியெல்லாம் இயேசுவை பற்றி கேள்விகள் மனிதர்கள் விசுவாசிக்க முடியாமல் ஏற்றுக்கொள்ள முடியாமல் கேட்டுக்கொண்டிருக்கிறார். ఈ రీతిగా పలు రీతులైన ప్రశ్నలను యేసుక్రీస్తుని గురించి మనుషులైతే ఆయన యందు విశ్వాసం ఉంచలేని వారుగా పలు రీతులుగా అడుగుచున్నారు. இயேசு கிறிஸ்து மனித அவதாரமாக மாம்சத்திலே இரத்தத்திலே அவர் வந்ததற்கு காரணமே மனுக்குலத்திற்காக முழு உலகத்திற்காக சிலுவையிலே மரிக்கும்படியாக வந்தார் என்பதே உண்மை. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద రక్త మాంసములు కలిగిన వారిగా ఆయన వచ్చినటువంటి ఏకైక కారణము మానవుని రక్షణార్థమై సిలువలో మరణించు నిమిత్తముగానే ఏకైక ఉద్దేశంతోనే వచ్చి ఉన్నాడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి పరిశుద్ధ నామము కలుగును గాక. ஆபிரகாம் தகப்பனாகிய ஆபிரகாம் தன் ஒரே பேரான குமாரனாகிய ஈசாக்கை பலியிடும்படியாக மோரியா என்னும் மலைக்கு கொண்டு போகிறார். తండ్రి అయిన అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి అర్పించు నిమిత్తమై మోరియా కొండకు తోడుకొని వెలుచున్నాడు. இந்த இயேசு கொல்கதா மலைக்கு போனதை அது நமக்கு ஞாபகப்படுத்துகிறது. ఈ యేసు గొల్గొతా కొండకు వెళ్ళినది అది మనకు జ్ఞాపకం చేయుచున్నది. இந்த ஆபிரகாம் என்ன செய்கிறார்? விறகு கட்டைகளை ஈசாக்கின் மேல் வைத்தார் என்று நாம் படிக்கிறோம். ఇక్కడ అబ్రహాము ఆ యొక్క కట్టెలను ఇస్సాకు మీద పేర్చెను అని చదువుచున్నాం. ஈசாக்கு அந்த கட்டைகளை சுமந்து கொண்டு போகிறார். ఇస్సాకు ఆ యొక్క కట్టెలను మోసుకొనుచు వెళ్ళెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. அந்த பகுதியை படித்த போது நான் ஆச்சரியப்பட்டேன். ఈ యొక్క వాక్య భాగమును చదివినప్పుడు నేను ఆశ్చర్యపడితిని. 2 வேலைக்காரர்களை கூட்டு கொண்டு போகிறார். ఇద్దరు పనివారిని వారు తోడుకొని వెళ్ళిరి. కొంచెం కొంచెం அந்த வேலைக்காரர்களுக்கு கொடுக்க கூடாதா? కొద్ది కొద్దిగా ఆ యొక్క పనివారి మీద కూడా ఆ యొక్క కట్టెలు మోపవచ్చు కదా. ஈசாக்கை ஃப்ரீயா கொண்டு போக கூடாதா? ఇస్సాకును కొద్దిగా ఫ్రీగా స్వేచ్ఛగా తీసుకుని వెళ్ళి ఉండొచ్చు కదా. இன்னும் கொஞ்ச நேரத்திலே அந்த ஈசாக்கு பலியாக்கப்பட போகிறார். కొద్దిసేపటిలో ఆ యొక్క ఇస్సాకు బలిగా అర్పించబడబోతున్నాడు. ஆனால் அன்புள்ள ஆபிரகாம் அப்படி செய்யவில்லை. కానీ ప్రేమ కలిగిన అబ్రహాము ఆ రీతిగా చేయలేదు. ஒரே பேரான குமாரனாகிய ஈசாக்கின் மேலே அந்த விறகு கட்டைகளை வைக்கிறான். తన యొక్క ఏకైక కుమారుడైన ఇస్సాకు మీద తన యొక్క కట్టెలను తల మీద తన యొక్క బరువు మోపుచున్నాడు. இன்னொரு வார்த்தையிலே சொன்னால் இப்பொழுது வீட்டிலிருந்து அந்த மோரியா மலை வரைக்கும் ஈசாக்கு விறகுகளை தன் தலையின் மேலேயோ தோளின் மேலேயோ சுமந்து கொண்டு போகிறார். ఇప్పుడైతే చూసినప్పుడు తన ఇంటిని మొదలుకొని ఆ యొక్క మోరియా కొండ ఎక్కునంత వరకు ఆ యొక్క కట్టెలను ఇస్సాకు తన యొక్క తలలోనో తన యొక్క భుజం మీదనో మోసుకొని వెలుచున్నాడు. ஆதியாகமம் 22 அதிகாரம் ఆది కాండం 22వ అధ్యాయం 6వ వచనం இப்படி சொல்கிறது. 6వ వాక్యం ఈ రీతిగా చెప్పుచున్నది. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ஆபிரகாம் தகன பலிக்கு கட்டைகளை எடுத்து தன் குமாரனாகிய ஈசாக்கின் மேல் வைத்து தன் கையிலே நெருப்பையும் கத்தியையும் எடுத்துக்கொண்டான். இருவரும் கூடி போனார்கள். ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి నామం మహిమ కలుగును గాక. ஈசாக்கு அந்த விறகு கட்டைகளை சுமந்து கொண்டு மோரியா மலைக்கு போய் கொண்டிருக்கிறார். ఇస్సాకు ఆ యొక్క కట్టెలను మోసుకొనుచు ఆ యొక్క మోరియా పర్వతముకు వెలుచున్నాడు. இதைத்தான் புதிய ஏற்பாட்டிலே இயேசு கிறிஸ்து எருசலேமிலே செய்தார். ఇదే నూతన నిబంధన కాలంలో నూతన నిబంధన గ్రంథములో యేసు చేసెను. எருசலேமின் முக்கிய தெருக்களிலே சிலுவையை சுமந்து கொண்டு கொல்கதா மலையின் உச்சி வரையும் அந்த இயேசு கிறிஸ்து எனக்காக உனக்காக போகவில்லையா? యేసుక్రీస్తు యెరూషలేములోని ముఖ్యమైన వీధులలో ఆ యొక్క భారమైన సిలువను తన మీద మోసుకొనుచు నీ కొరకును నా కొరకును ఆ యొక్క గొల్గొతా కొండ యొక్క శిఖరం వరకు ఎక్కి వెళ్ళలేదా? ஆம், யோவான் சுவிசேஷகன் அழகாய் அதை குறிப்பிடுகிறார். యోహాను సువార్తికుడు అందముగా ఈ యొక్క కార్యమును వివరించుచున్నాడు. வேற எந்த சுவிசேஷகரும் இயேசு சிலுவையை சுமந்தார் என்று சொல்லவில்லை. ఏ ఇతర సువార్తలలోనూ యేసు సిలువను మోసనని చెప్పలేదు. மத்தேயு, மார்க்கு, லூக்கா இவர்கள்
இயேசு சிலுவையை சுமந்தார் என்று அவர்கள் சொல்லவில்லை. మత్తయి మార్కు లూకా సువార్తలలో యేసు సిలువను భారమైన సిలువను మోసనని చెప్పలేదు. சிலுவையில் அவர் அறையப்பட்டார் என்று அவர்கள் சொல்கிறார். ఆయన సిలువలో వధింపబడినని మాత్రమే చెప్పాను. ஆனால் అద్భుతமான ஒரு వార్த்தை யோவான் சுவிசேஷத்திலே பார்க்க முடியும். కానీ ఒక అద్భుతమైన మాట యోహాను సువార్తలో చూడగలం. அவர் சிலுவையை சுமந்து கொண்டு கொல்கதா என்னும் மலைக்கு போனார். ఆయన సిలువను మోసుకొనుచు గొల్గొతాను కొండ ఎక్కి వెళ్ళెను. யோவான் சுவிசேஷம் 19ஆம் அதிகாரம் యోహాను సువార్త 19వ అధ్యాయం 17ஆம் வசனத்தை வாசிப்போமாக. 17వ వాక్యం చదువుకుందాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమను చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. அவர் தம்முடைய சிலுவையை சுமந்து கொண்டு அவர் தம்முடைய சிலுவையை சுமந்து கொண்டு ఆయన తన సిలువను మోసుకొని எபிரேய பாஷையிலே கொல்கதா என்று சொல்லப்படும் கபாலஸ்தலம் என்கிற இடத்திற்கு புறப்பட்டு போனார். கொல்கதா எனப்பட்ட மலைக்கு அந்த சிலுவையை அவர் சுமந்து கொண்டு போனார். గొల్గొతా అను స్థలముకు ఆయన సిలువను మోసుకొని వెళ్ళెను. ஆம், ஈசாக்கு அந்த கட்டைகளை சுமந்து கொண்டு போன போது ஈசாக்குக்கும் அது தெரியாது, அபிரகாமுக்கும் அது தெரியாது. ఇస్సాకు కట్టెలు మోసుకొని వెళ్తున్నప్పుడు ఇస్సాకుకు తెలియకు, అబ్రహాముకు తెలియదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నా మహిమ కలుగును గాక. முழு உலகத்திற்காக இயேசு என்னும் பேருள்ள ஒரே பேரான குமாரன் எருசலேமிலிருந்து கொல்கதா மலை வரைக்கும் சிலுவையை சுமந்து கொண்டு போவார் என்பதே அதனுடைய అర్థமாக இருந்தது. సర్వలోకము నిమిత్తమై తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసు అను నామము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యెరూషలేములో నుండి గొల్గొతా వరకు ఆ యొక్క సిలువను మోసుకొని వెళ్ళును అర్థము చూపుచున్నది. அவர் சிலுவையை சுமந்தார். ఆయన సిలువను మోసెను. எனக்காக, ఎందుకొరకు? எனக்காக, నా కొరకు, உங்களுக்காக మీ కొరకు அவர் సిలుவையை சுமந்தார். ఆయన సిలువను మోసెను. அது ஒரு நல்ல ஒரு அருமையான சுவிசேஷம். అది ఒక మంచి సువార్త. இயேசு சிலுவையை சுமந்தார் என்றால் அர்த்தம் என்ன? యేసు సిలువను మోసెననగా అర్థమేమి? பேதுரு அதற்கு ஒரு வியாக்கியானம் கொடுக்கிறார். పేతురు దానికి ఒక వ్యాఖ్యానం ఇచ్చుచున్నాడు. தன்னுடைய நிருபத்திலே பேதுரு அப்போஸ்தலன் விதமாய் சொல்லுகிறார். తన యొక్క పత్రికలో పేతురు అపోస్తలుడు ఈ రీతిగా చెప్పుచున్నప్పుడు முதலாம் பேதுருவின் புத்தகத்திலே படிக்கும் பொழுது పేతురు రాసిన మొదటి పత్రిక 2ஆம் அதிகாரம் 2వ అధ్యాయం 24ஆம் వచనத்திலே வாசிக்கிறோம். 24వ వాక్యములో చదువుచున్నాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. நாம் பாவங்களுக்கு செத்து நீதிக்கு பிழைத்திருக்கும்படிக்கு அவர் தாமே தமது சரீரத்திலே நம்முடைய பாவங்களை சிலுவையின் மேல் சுமந்தார். அவருடைய தழும்புகளால் குணமானீர்கள். தமது சரீரத்திலே நம்முடைய பாவங்களை சிலுவையின் மேல் சுமந்தார். తన శరీరమందు మన పాపములను మ్రాను మీద సిలువలో మ్రోసికొనెను. యేసు సిలువயை சுமக்கும் போது என்ன நடந்தது? యేసు సిలువను మోయుచున్నప్పుడు జరిగినదేమి? என் பாவங்கள் அவர் மேல் சுமத்தப்பட்டது. నా పాపములు ఆయన మీద మోపబడెను. அப்படியானால் அதன் அர்த்தம் என்ன? దాని మూలముగా అర్థమేమి? என் பாவங்கள் மன்னிக்கப்படும்படியாக, నా పాపములు క్షమింపబడుటకు, நான் நீதிமானாய் மாறும்படியாக, నేను నీతిమంతునిగా మార్చబడుటకు, என் பாவங்களை இயேசு ஏற்றுக்கொண்டார். నా పాపములు యేసు తన మీద మోసుకొనెను. தவறு செய்தது நான், తప్పు చేసింది నేను, குற்றம் செய்தது நான், దోషము చేసింది నేను, அக்கிரமம் செய்தது நான், అన్యాయం చేసినది నేను, பொய் சொன்னது நான், అబద్ధమాడినది నేను, கோபப்பட்டது நான், కోపపడినది నేను, சண்டை போட்டது நான், జగడమాడినది నేను, திருடினது நான், దొంగిలించినది నేను, கீழ்ப்படியாமை காட்டியது நான், అవిధేయత చూపినది నేను. என்னுடைய ஒவ்வொரு பாவங்களுக்காக నా ఒక్కొక్క పాపము నిమిత్తమై இயேசு என்னும் அன்புள்ள குமாரன், యేసు అనే ప్రేమగల కుమారుడు சிலுவையின் மேல் அவைகளை சுமந்தார். సిలువలో వాటిని మోసుకొనెను. என் பாவங்களுக்காக ஒரு பரிகாரம், నా పాపముల నిమిత్తమైన ప్రాయశ్చిత్తం, என் பாவங்களுக்காக ஒரு மன்னிப்பு నా పాపముల నిమిత్తమైన క్షమాపణ இயேசு சிலுவையிலே செய்து முடித்தார். యేసు సిలువలో చేసి ముగించెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నా మహిమ కలుగును గాక. சிலுவை மன்னிப்பை தருகிறது. సిలువ క్షమాపణ ఇచ్చుచున్నది. உங்களுக்கு மன்னிப்பு வேண்டுமா? మీకు క్షమాపణ కావాలా? இயேசு உங்களை மன்னிக்கிறார். యేసు మిమ్మల్ని క్షమించుచున్నాడు. மன்னிப்பு தான் பெரிய ஒரு கிஃப்ட். క్షమాపణయే గొప్ప బహుమతి. உலகத்திலேயே பெரிய ஆசீர்வாதம் என்ன தெரியுமா? లోకములో అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమో తెలుసా? மன்னிப்பு தான். క్షమాపణయే. மன்னிப்பை விட பெரிய ஒரு ஆசீர்வாதம்
இந்த உலகத்திலே நான் பார்க்கவில்லை, நான் அறியவில்லை. క్షమాపణ కంటే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదమును ఈ లోకములో నేను ఎరిగి ఉండలేదు, చూచి ఉండలేదు. ஆம், ஒரு தகப்பன் ஒரு குமாரனுக்கு ஒரு வீடை கொடுக்கலாம். ఒక తండ్రి తన కుమారునికి ఇల్లు ఇచ్చుచున్నాడు. ஒரு தகப்பன் தன் குமாரனுக்கு ஒரு ஒரு விமானத்தை கொடுக்கலாம். ఒక తండ్రి తన కుమారునికి బహుమతిగా ఒక గొప్ప విమానమును ఇచ్చుచున్నాడు. கோடி கோடி கணக்குள்ள ஆஸ்தியை, ஒரு பெரிய கம்பெனியை ஆம் தகப்பன் தன் மகனுக்கு கொடுக்க முடியும். కోటాను కోట్ల కొలది విలువ కలిగిన ఆస్తులను, కర్మాగారములను తన కుమారునికి ఒక తండ్రి ఇవ్వగలడు. ஒரு தகப்பனுடைய அன்பு அவ்வளவுதான் செய்ய முடியும். ఒక తండ్రి ప్రేమ అంత మాత్రమే చేయగలదు. ஒரு தாயின் அன்பு அவ்வளவுதான் செய்ய முடியும். ఒక తల్లి ప్రేమ అంత మాత్రమే చేయును. ஒரு సహోదరன் அன்பு அதை பார்க்கலும் அதிகமாய் செய்ய முடியும். ఒక సహోదరుని యొక్క ప్రేమ అంతకంటే అధికముగా చేయలేదు. ஒரு நண்பனின் அன்பு அதை பார்க்கலும் ஒன்றை சாதிக்க முடியாது. ఒక స్నేహితుని ప్రేమ అంతకంటే అధికముగా సాధించలేదు. இயேசுவின் அன்பு என்ன செய்தது? యేసు ప్రేమ ఏమి చేసెను? சிலுவையை சுமந்து கொண்டு கொல்கதா மலைக்கு அவர் போனார். సిలువను మోసుకొనుచు గొల్గొతా వరకు వెళ్ళెను. அது மரத்தினால் செய்யப்பட்ட சிலுவை அல்ல. అది మరము చెక్కతో చేయబడిన సిలువ మాత్రమే కాదు. என்னுடைய பாவங்களினால் செய்யப்பட்டது. నా పాపముల ద్వారా చేయబడిన సిలువ. என்னுடைய அக்கிரமங்களினால் அது செய்யப்பட்டது. నా అన్యాయముల ద్వారా తయారు చేయబడిన సిలువ. என் மீறுதலினால் அது செய்யப்பட்டது. నా అతిక్రమముల ద్వారా చేయబడిన సిలువ. இயேசு அதை ஏற்றுக்கொண்டார். యేసు దానిని అంగీకరించెను. என்னுடைய ஸ்தானத்திலே இயேசு வந்து நின்றார். నా స్థానములో వచ్చి యేసు నిలబడెను. எனக்கு வர வேண்டிய நியாய தீர்ப்பு அவர் ஏற்றுக்கொண்டார். నాకు రావాల్సిన శిక్షా విధిని ఆయన పొందెను. ஆம், இந்த மன்னிப்பு ஏன் நான் பெரிய ஆசீர்வாదம் என்று சொல்லுகிறேன் தெரியுமா? క్షమాపణ అన్నది ఎందుకొరకు గొప్ప ఆశీర్వాదం చెప్పుచున్నాను తెలుసా? ஆம், உலகத்தில் இருக்கிற வேற ஒன்றும் உங்களை பரலோகத்திற்கு கொண்டு போக முடியாது. లోకములో ఉన్న ఏ ఇతర కార్యములు మిమ్మును పరలోకముకు తీసుకొని వెళ్ళనేరదు. இயேசு சொன்னார், ஐஸ்வர்யவான்கள் ஒருபோதும் தேவனுடைய ராஜ்யத்திலே பிரவேசிக்க முடியாது, அது அரிது என்று இயேசு சொல்லவில்லையா? ప్రభువైన యేసుక్రీస్తు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమనే కార్యము చెప్పలేదా? ஐஸ்வர்யவான்கள் மன்னிக்கப்படாவிட்டால் எந்த ஐஸ்வர்யவானும் பரலோகத்திற்கு செல்ல முடியாது. ధనవంతులైనప్పటికీ వారు తమ పాపముల కొరకు క్షమాపణ పొందకపోతే వారు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించడం దుర్లభము. அவர் ஒரு பெரிய சயின்டிஸ்டாக இருக்கலாம், గొప్ప శాస్త్రజ్ఞుడిగా ఉండవచ్చును, அவர் ஒரு பெரிய ப்ரொஃபஸராக இருக்கலாம், గొప్ప ప్రొఫెసర్ గా ఉండవచ్చును, ஆம் சமுதாயத்திலே ஒரு பெரிய மனிதனாக இருக்கலாம், సమాజంలో గొప్ప స్థానములో ఉండవచ్చును, ஆம் அவர் ஒரு மருத்துவராக டாக்டராக இருக்கலாம், ఒకవేళ గొప్ప వైద్యుడిగా ఉండవచ్చును. பிரியமானவர்களே, மன்னிக்கப்படாத எந்த ஒரு டாக்டரா இருக்கட்டும், எந்த ஒரு பட்டதாரியா இருக்கட்டும், அவர்கள் பரலோகத்திலே செல்ல முடியாது. క్షమాపణ పొందనటువంటి ఎటువంటి శ్రేష్ఠులైన వైద్యులు కానివ్వండి, పట్టభద్రులు కానివ్వండి, వారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరు. கல்வி ஒரு மனிதனை பரலோகத்திற்கு கொண்டு போக முடியுமா? విద్య ఒక మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళునా? ஐஸ்வர்யம் ஒரு மனிதனை பரலோகத்திற்கு கொண்டு போக முடியுமா? ఐశ్వర్యం ఒక మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళునా? இல்லை பிரியமானவர்களே, లేదు ప్రియులారా. பரலோகத்தில் இருக்கிறவர்கள் மன்னிக்கப்பட்டவர்கள், పరలోకములకు పోవారు క్షమింపబడిన వారు, பரலோகத்திலே இருக்கிறவர்கள் மன்னிக்கப்பட்டவர்கள், పరలోకములో ఉన్నవారు క్షమింపబడిన వారు, பரலோகத்திலே இருக்கிறவர்கள் கழுவப்பட்டவர்கள், పరలోకములో ఉన్నవారు కడుగబడిన వారు. மன்னிக்கப்படாதவர்களுக்கு பரலோகம் இல்லை. క్షమింపబడిన వారికి పరలోకము లేదు. ஆம், இங்கே இயேசுவின் ரத்தத்தால் கழுவப்பட்டவர்கள் இருக்கிறீர்களா? ఇక్కడ యేసు రక్తం ద్వారా కడగబడిన వారు ఎవరైనా ఉన్నారా? இயேசுவின் ரத்தத்தினால் மன்னிக்கப்பட்டவர்கள் இருக்கிறீர்களா? యేసు రక్తం ద్వారా క్షమింపబడిన వారు, కడుగబడిన వారు ఉన్నారా ఇక్కడ? ரெண்டு கரங்களை உயர்த்தி ஒரு அல்லேலூயா சொல்லுவோமா? రెండు చేతులకు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த மன்னிப்பை காத்துக்கொள்ளுங்கள், ఆ యొక్క క్షమాపణను భద్రపరచుకొనుడి, இந்த பரிசுத்தத்தை காத்துக்கொள்ளுங்கள், పరిశుద్ధతను కాపాడుకొనుడి, இந்த மீட்பை காத்துக்கொள்ளுங்கள், ఈ యొక్క విమోచన కాపాడుకొనుడి, இந்த ரட்சிப்பை காத்துக்கொள்ளுங்கள். రక్షణను కాపాడుకొనుడి. ஆம், இயேசு ஒரு பெரிய ஆசீர்வாதம் நமக்கு தந்திருக்கிறார் என்றால், యేసు ఒక గొప్ప ఆశీర్వాదములు మనకి ఇచ్చి ఉన్నాడంటే அதான் மன்னிப்பாக இருக்கிறார். అది క్షమాపణగా ఉన్నది. அதை கொடுப்பதற்காக అది ఇచ్చు నిమిత్తముగానే அவர் சிலுவையை சுமந்து கொல்கதா மலைக்கு போனார். ఆయన సిలువను మోసుకొని గొల్గొతా కొండకు వెళ్ళెను. ஆம், இன்னும் கூட மத்தேயு சொல்லுகிறார், ఇంకను మత్తయి చెప్పుచున్నాడు, பலவீனங்களை ஏற்றுக்கொண்டு நோய்களை சுமந்தார். బలహీనతలను ఆయన బలహీనతలను అంగీకరించుని వ్యాధులు మోసుకొనేను. ஆம், ஏசாயா சொல்லுகிறார், యెషయా చెప్పుచున్నాడు, அவர்
துக்கங்களை சுமந்தார், பாடுகளை சுமந்தார் என்று சொல்கிறார். ఆయన మన యొక్క దుఃఖములను మన యొక్క శ్రమలను కూడా మోసుకొనెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. இயேசு சிலுவையை சுமந்தபடியினால் பலவிதமான ஆசீர்வாதங்கள் நமக்கு கிடைக்கிறது. యేసు సిలువను మోసినందువలన పలు రీతులైన ఆశీర్వాదములు మనకు లభించుచున్నవి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామము కలుగును గాక. ஆம், அவர் சிலுவையை சுமந்து கொண்டு கொல்கதாவுக்கு போனார். ఆయన సిలువను మోసుకొని వానిగా గొలుగొతాకు వెళ్ళెను. நம்முடைய சாபங்களை அவர் சுமந்தார். మన యొక్క శాపములు ఆయన మోసెను. ஆம், இயேசு சுமந்தபடியினால் எனக்கு விடுதலை கிடைக்கிறது. యేసు తాను మోసినందువలన నాకు విడుదల దొరికెను. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ஆம், இயேசு அந்த சிலுவைக்கு தன்னை முழுவதுமாய் ஒப்பு கொடுத்தார். యేసు సిలువలో తమ్మును తాము పూర్తిగా అప్పగించుకొనెను. ஆம், ஈசாக்கை பற்றி நாம் சிந்திக்கும் போது ఇస్సాకును గురించి మనము తలంచుచున్నప్పుడు அந்த விறகுகளின் மேலே ஈசாக்கு கிடத்தப்படுகிறார். అక్కడ ఇస్సాకు కట్టెల మీద పరుండ పెట్టబడెను. ஆபிரகாம் அன்புள்ள தகப்பன் அன்புள்ள குமாரனை, ஒரே பேரான குமாரனை இப்பொழுது கட்டுகிறார். అబ్రహాము నల్ల ప్రేమ కలిగిన తండ్రి తన ప్రియమైన ఏకైక కుమారుని ఇప్పుడు ఆ యొక్క కట్టెలను పేర్చి కట్టెల మీద పడుకోబెట్టి ఉన్నాడు. கட்டி விடுகிறான், கட்டுகிறான். ఆ చేతులు బంధించుచున్నాడు. ஆண்டவருடைய நாமத்தின் மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. ஒரு சொந்த தகப்பன் ஒரே பேரான குமாரனை கட்டுகிறது எவ்வளவு ஒரு ஆச்சரியமான அனுபவமா இருக்கிறது. ఒక స్వంత తండ్రి తన యొక్క ఏకైక కుమారుని ఈ విధముగా చేతులు కాళ్ళు కట్టి బంధించుట ఎంతటి కార్యము. ஆதியாகமம் 22ஆம் அதிகாரம் ఆది కాండం 22వ అధ్యాయం 9ஆம் வசனம் அப்படி சொல்லுகிறார். 9వ వాక్యం ఆరితిగా చెప్పుచున్నది. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. தேவன் அவனுக்கு சொல்லியிருந்த இடத்துக்கு வந்தார்கள். அங்கே ஆபிரகாம் ஒரு பலிபீடத்தை உண்டாக்கி கட்டைகளை அடுக்கி தன் குமாரனாகிய ஈசாக்கை கட்டி அந்த பலிபீடத்தின் அடுக்கிய கட்டைகளின் மேல் அவனை கிடத்தினான். ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామము కలుగును గాక. அந்த கட்டைகளை அடுக்கினார். కట్టెలు చక్కగా పేర్చెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாக. దేవుని నామము కలుగును గాక. ஈசாக்கு கட்டப்பட்டு அந்த அடுக்கப்பட்ட கட்டைகளின் மேலே கிடத்தப்படுகிறார். ఈసాకు బంధింపబడి పేర్చబడిన కట్టెల మీద పడుకోబెట్టబడెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామము కలుగును గాక. இந்த கட்டைகளை நான் இயேசு கிறிஸ்துவை பற்றி சொல்லப்பட்ட தீர்க்க தரிசனங்கள் என்று நான் சொல்ல விரும்புகிறேன். ఈ యొక్క కట్టెలు అనగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి ప్రవచింపబడిన ప్రవచన మాటలుగా నేను చెప్పుచున్నాను. ஆம், ஒவ்வொரு தீர்க்க தரிசன வசனங்களுக்கும் இயேசு தன்னை ஒப்பு கொடுத்தார். ఒక్కొక్క ప్రవచన వాక్యములకు యేసు తన్ను తాను అప్పగించుకొనెను. கட்டைகளின் மேல் ஈசாக்கு அடுக்கப்பட்டதுடைய அர்த்தம் அதுவாக இருக்கிறது. కట్టెల మీద ఏ ఇస్సాకు పడుకోబెట్టబడిన కార్యమిక అర్థం అదే. விறகுகள் உபதேசங்களை காண்பிக்கிறது. కట్టెలు ఉపదేశమును చూపుచున్నది. விறகுகள் சத்தியங்களை காண்பிக்கிறது. కట్టెలు సత్యమును చూపుచున్నది. தேவன் நமக்கு உபதேசங்களை வெளிப்படுத்தி கொடுத்திருக்கிறார். దేవుడు మనకు ఉపదేశమును బయలుపరచును. ரட்சிப்பு ஒரு உபதேசம், రక్షణ ఒక ఉపదేశం, ஞானஸ்தானம் ஒரு உபதேசம், బాప్తిస్మం ఒక ఉపదేశం, பரிசுத்தாவின் அபிஷேகம் ஒரு உபதேசம், పరిశుద్ధాత్మిక అభిషేకం ఒక ఉపదేశం, தெய்வீக சுகம் ஒரு உபதேசம், దైవిక స్వస్థత ఒక ఉపదేశం, பாடுபடுதல் ஒரு உபதேசம், శ్రమపడు జీవితం ఒక ఉపదేశం, வேறுபாட்டின் ஜீவியம் ஒரு உபதேசம், ప్రత్యేక జీవితం ఒక ఉపదేశం, பரிசுத்தமாக்கப்படுதல் ஒரு உபதேசம். పరిశుద్ధపరచబడు ఒక ఉపదేశం. ஒவ்வொரு உபதேசங்களை கேட்பதோடு அல்ல, அதற்கு ஒப்பு கொடுப்பதை இது காண்பிக்கிறார். ఒక్కొక్క ఉపదేశమును వినుట మాత్రమే కాదు గాని దానికి మనల్ని అప్పగించుకుంటూ చూపుచున్నది. ஆம், வேத ஆராய்ச்சியாளர்கள் சொல்லுகிறார்கள், బైబిల్ పండితులు చెప్పుచున్నారు, ஏறக்குறைய 300 தீர்க்க தரிசனங்கள் இயேசுவை பற்றி பழைய ஏற்பாட்டில் சொல்லப்பட்டிருந்தது. పాత నిబంధన కాలములో ప్రభువైన యేసుక్రీస్తును గురించి సుమారు 300 ప్రవచన వాక్యములు చెప్పబడినవని చెప్పుచున్నారు. ஏசாயா தீர்க்கதரிசி மாத்திரமே 53 தீர்க்க தரிசனங்கள் இயேசுவை பற்றி சொல்லி இருக்கிறார். యెషయా ప్రవక్తయే దాదాపు 53 ప్రవచన వాక్యములను యేసును గురించి ముందుగా ప్రవచించెను. ஒவ்வொரு தீர்க்க தரிசன வசனங்களுக்கு அந்தந்த சந்தர்ப்பத்திலே அந்தந்த சூழ்நிலையிலே இயேசு ஒப்பு கொடுத்தார். ఒక్కొక్క ప్రవచన వాక్యముల నిమిత్తముగా
ప్రభువైన యేసుక్రీస్తు ఆయా స్థలములలోను ఆయా సందర్భములలోను తన్ను పూర్తిగా అప్పగించుకొనేను. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవునికి పరిశుద్ధ నామము కలుగును గాక. ஆம், என்னை குறித்து புத்தகத்தில் எழுதியிருக்கிறதே, నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడెను. எனக்கு ஒரு சரீரத்தை நீர் ஆயத்தம் பண்ணினீர். నాకొక శరీరమును నీవు అమర్చితివి. தேவனே, உம்முடைய சித்தத்தை செய்யும்படியாக இதோ வருகிறேன். దేవా ఇదో నీ చిత్తమును చేయ నిమిత్తమై నేను వచ్చుచున్నాను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి నా మహిమ కలుగును గాక. பேதுரு கத்தி எடுத்து விட்டான். పేతురు కత్తి తీసుకొన్ను. கத்தி எடுத்துக்கொள்ளுங்கள் சொன்னது இயேசுதான். కత్తి తీసుకోండి అని చెప్పింది యేసే. அவர் சொன்னதுனால தான் இந்த பேதுரு கத்தி எடுத்தான். యేసు చెప్పినందువల్లే కత్తి తీసుకున్నాడు. இயேசுவை பிடித்த பொழுது, యేసును ఒకడు పట్టుకున్నప్పుడు, கெத்செமனே தோட்டத்திலே இயேசுவை பிடித்த பொழுது, గెత్సెమనే తోటలో యేసును బంధించుచున్న సందర్భములో உடனே பேதுரு தன்னுடைய பட்டயத்தை எடுத்தான். వెంటనే పేతురు తన యొక్క ఖడ్గమును తీసుకొనెను. எடுத்தது மாத்திரமல்ல, ఆ ఖడ్గమును తీయటం మాత్రమే కాదు, அங்கே ஒரு சேவகனுடைய ஒரு வேலைக்காரனுடைய காதை வெட்டி விட்டான். బాగా చాచి ఒక సేవకుని యొక్క చెవిని నరికివేసినాడు. ஆம், இயேசு உடனே அந்த காதை எடுத்து தொட்டு அங்கே அற்புதம் செய்தார். వెంటనే యేసు ఆ యొక్క చెవిని తీసి ఆ యొక్క చోట అతికించి అద్భుతము చేసెను. பேதுருவே, பட்டயத்தை நீ உரையிலே போடு. పేతురు నీ యొక్క ఖడ్గమును వరలో వెయ్యము. இவ்விதமாய் நிறைவேற வேண்டும் என்று சொல்லப்பட்ட தீர்க்க தரிசனம் நிறைவேற வேண்டாமா? ఈ విధముగా నా గురించి చెప్పబడిన ప్రవచన వాక్యములు నెరవేరకూడదా? தூதர்களை நான் அழைத்தால், பிதாவிடத்தில் கேட்டால் என்னை விடுதலையாக்கும்படியாக தூதர்களை பிதா அனுப்புவார் என்று உனக்கு தெரியாதா? నన్ను విడిపించు నిమిత్తమై నేను తండ్రి యొద్ద అడిగినట్లయితే తండ్రి అయిన దేవుడు నా నిమిత్తమై దూతలను పంపునని నీకు తెలియదా? ஒவ்வொரு சந்தர்ப்பத்திலேயும் அவர் தம்மை குறித்து தீர்க்கதரிசிகளால் உரைக்கப்பட்ட ஒவ்வொரு வார்த்தைகளுக்கும் அவர் தன்னை ஒப்பு கொடுத்தார். ఒక్కొక్క సందర్భములోను తన్ను గూర్చి ప్రవక్తల మూలముగా చెప్పబడిన మాటలకు తన్ను తాను పూర్తిగా అప్పగించుకొనేను. அப்போஸ்தலர் நடபடிகள் 13ஆம் அதிகாரம் అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 29ஆம் வசனம் விதமாக சொல்லுகிறது. 29వ వాక్యం ఈ రీతిగా చెప్పుచున్నది. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద దింపి సమాధిలో పెట్టిరి. அவரை குறித்து எழுதியிருக்கிறவைகள் யாவையும் அவர்கள் நிறைவேற்றின பின்பு அவரை மரத்திலிருந்து இறக்கி கல்லறையிலே வைத்தார்கள். ஆம், கல்லறையிலே வைத்தார்கள். సమాధిలో పెట్టిరి. ஆம், கல்லறைக்கு எல்லாரும் போக வேண்டும். సమాధికి అందరూ వెళ్ళాల్సిందే. இயேசு கல்லறைக்கு போறதுக்கு முன்னாலே தீர்க்க தரிசனங்களுக்கெல்லாம் தன்னை ஒப்பு கொடுத்தார். సిలువలో సమాధిలో యేసు పెట్టబట్టకు ముందుగా ప్రతి ప్రవచనములకు తాను అప్పగించుకొనేను. அதனால தான் இயேசு உயிர் தெழுந்தார். అందు నిమిత్తముగానే ఆయన పునరుత్థానుడాయను. ஆம், எல்லாரும் உயிர் தெழும்ப முடியாது. అందరూ పునరుత్థానులు కాలేరు. எல்லா கிறிஸ்தவர்களும் உயிர் தெழும்ப முடியாது. క్రైస్తవులందరూ పునరుత్థానులు కాలేరు. உபதேசங்களை அறிந்திருந்தால் போதாது. ఉపదేశములు ఎరిగి ఉంటే మాత్రమే చాలదు. வேதத்தை அறிந்திருந்தால் மாத்திரம் போதாது. గ్రంథమును ఎరిగి ఉంటే మాత్రమే చాలదు. வேதத்தை பற்றி நமக்கு நிறைய தெரியும். పరిశుద్ధ గ్రంథమును గురించి మనకు బాగా తెలుసును. ஆனால் எத்தனை தீர்க்க தரிசனங்களுக்கு இயேசு தன்னை ஒப்பு கொடுத்தது போல ஒப்பு கொடுத்திருக்கிறோம் என்பதுதான் நாம் இங்கே சிந்திக்க வேண்டிய விஷயம். యేసు తన గూర్చి చెప్పబడిన ప్రవచన వాక్యములకు ఏ రీతిగా అప్పగించుకొనెనో ఆ రీతిగానే మన గూర్చిన ఎన్ని వాక్యములకు మనం అప్పగించుకొనుచున్నామన్నదే వాక్యం విషయం. ఇక్కడ அவரை குறித்து எழுதியிருக்கிற யாவையும் அவர்கள் நிறைவேற்றின பின்பு, ఆయనను గూర్చి వ్రాయబడిన ఎన్నయూ నెరవేర్చిన తరువాత அவரை மரத்திலிருந்து இறக்கினார்கள். ఆయనను రాను నుండి దింపి ఉన్నారు. அவரை கல்லறையிலே வைத்தார்கள். ఆయనను సమాధిలో పెట్టి ఉన్నారు. ஆம், கல்லறையிலே என்னுடைய சரீரத்தை வைக்கும் முன்பதாக, సమాధిలో నా శరీరమును పెట్టుటకు ముందుగా என்னை பற்றி தேவனுடைய நோக்கம், அதற்கு நான் என்னை ஒப்பு கொடுக்கத்தான் வேண்டும். నన్ను గూర్చిన దేవుని ఉద్దేశం నెరవేర్చబడుటకు నన్ను పూర్తిగా అప్పగించుకొనే తీరాలి. இயேசுவுக்கு மாத்திரமல்ல புத்தக சுருள், యేసుకు మాత్రమే గ్రంథపు చుట్ట కాదు, ஒவ்வொரு மனிதனுக்கும் புத்தக சுருள் எனும் தேவ சித்தம் இருக்கிறது. ఒక్కొక్క మనుషునికి నీ గ్రంథపు చుట్టనున్నటువంటి దేవుని చిత్తము కలదు. ஆம், அந்த தேவ சித்தத்தை மனிதன் அறிந்து கொள்ள வேண்டும். ఆ యొక్క దేవుని చిత్తమును మనుషుడు గ్రహించాలి. ஆம், அதற்கு அவன் ஒப்பு கொடுக்க வேண்டும். దానికి వారు అప్పగించుకోవాలి. அப்புறம் தான் அவன் கல்லறையில் வைக்கப்பட வேண்டும். అప్పుడు మాత్రమే వారు సమాధిలో పెట్టబడాలి. அப்படிப்பட்டவர்கள் உயிரோடு எழும்புவார்கள். అట్టి వారు మాత్రమే పునరుత్థానులగుదురు. இயேசுவின் உயிர்த்தெழுதலின் ரகசியம் அதுவாயிருந்தது. యేసు యొక్క పునరుత్థాన రహస్యం అదే. கர்த்தருடைய
பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవునికి పరిశుద్ధ నామము కలుగును గాక. ஆம் பிரியமானவர்களே, விறகுகளின் மேல் கட்டப்பட்ட ஈசாக்கு கடத்தப்பட்டார். ప్రియమైన వారలారా, కట్టెల మీద పేర్చబడిన ఇస్సాకు పడుకోబెట్టబడెను. அப்போஸ்தலர்கள் மூலமாக, தீர்க்கதரிசிகள் மூலமாக நமக்கு வெளிப்படுத்தப்பட்டிருக்கிற அருமையான உபதேசங்கள், ஆழமான உபதேசங்கள், அவைகள் ஒவ்வொன்றுக்கும் இந்த முதல் நாள் மாலையிலே நம்மை நாம் ஒப்பு கொடுப்போமாக. అపోస్తులైన వారు, ప్రవక్తలైన వారు మూలముగా మనకు ప్రకటింపబడినటువంటి శ్రేష్టమైన లోతైన ఉపదేశముల కొరకు మనలను మనము ఇప్పుడు పూర్తిగా అప్పగించుకుందాము. உபதேசங்களை எதிர்த்து நிற்காதிருங்கள். ఉపదేశమును ఎదిరించకుడి. உபதேசங்களை நீங்கள் சந்தேகப்படாதிருங்கள். ఉపదేశమును గూర్చి సందేహపడకుడి. சிலர் இந்த சபையிலே பிறந்து வளர்ந்தவர்கள், కొంతమంది ఈ సంఘములోనే పుట్టి పెంచబడిన వారు, சிலர் 4 தலைமுறையாக இந்த சபையிலே இருக்கிறார்கள். మరి కొంతమంది 4 తరముల వారు ఇదే సంఘములో ఉన్నవారు. ஆனால் இந்த உபதேசத்தை அவர்கள் ஏற்றுக்கொள்ள முடியாது. కానీ ఇప్పుడైతే వారికి ఉపదేశం అంగీకరించలేకపోతున్నారు. இந்த உபதேசம் அவங்களுக்கு கடினமாக இருக்கிறது. ఇప్పుడు ఈ ఉపదేశం వారికి కఠినతరముగా మారుచున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. உபதேசத்தை நீங்கள் கேட்க வேண்டும். ఉపదేశమును మీరు వినవలెను. உபதேசத்திற்கு உங்களை நீங்கள் ஒப்பு கொடுக்க வேண்டும். ఉపదేశముకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవలెను. உபதேசங்களை நீங்கள் பேச வேண்டும். ఉపదేశములను మీరు మాట్లాడవలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. ஆம், ஈசாக்கு கட்டைகளின் மேலே இப்பொழுது கடத்தப்பட்டிருக்கிறார். ఇస్సాకు కట్టెల మీద ఇప్పుడు పడుకోబెట్టబడి ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామము కలుగును గాక. இந்த ஈசாக்கு கட்டப்பட்டிருக்கிறார். ఇస్సాకు బంధింపబడెను. தகப்பனாகி ஆபிரகாம் இந்த ஈசாக்கை கட்டி இருக்கிறார். తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకును బంధించి ఉండెను. பவுல் சொல்லுகிறார், పౌలు చెప్పుచున్నాడు, பட்டணங்கள் தோறும் கட்டுகளும் உபத்திரவங்களும் எனக்கு இருக்கிறது. పట్టణముల గుండా నాకు బంధకములు శ్రమలు కలవు. எருசலேமுக்கு செல்லும் பொழுது பவுல் இப்படி சொல்லுகிறார். యెరూషలేముకు వెలుచున్నప్పుడు పౌలు రీతిగా చెప్పుచున్నాడు, இயேசு கிறிஸ்து கூட எருசலேமுக்கு தைரியமாய் போனார் என்று சொல்லப்பட்டிருக்கிறார். యేసుక్రీస్తు కూడా యెరూషలేముకు ధైర్యముగా వెళ్ళెను. ஆம், நாம் இயேசுவுக்காக பாடுபட வேண்டியவர்கள். మనము యేసు నిమిత్తమై శ్రమ పొందవలసిన వారము. பாடுகளை பற்றி நாம் பேசினால் மட்டும் போதா, శ్రమలను గురించి మాట్లాడితే మాత్రమే చాలదు. பாடுகளை பற்றி நாம் அறிந்திருந்தால் மட்டும் போதா, శ్రమల గురించి ఎరిగి ఉంటే మాత్రమే చాలదు. பாடுகள் வரும் பொழுது அதற்கு மனப்பூர்வமாய் ஒப்பு கொடுக்க வேண்டும். శ్రమలను విన్నప్పుడు దాని గురించి మనపూర్వకముగా అప్పగించుకోవలెను. கிறிஸ்தவ ஜீவியத்திலே பாடுகள் உண்டு. క్రైస్తవ జీవితములో శ్రమలు కలవు. அநேக உபத்திரவங்கள் வழியாக தேவனுடைய ராஜ்யத்துக்கு செல்ல வேண்டும் என்று அப்போஸ்தலர்கள் புத்திமதி சொன்னார்கள். అనేక శ్రమల ద్వారా మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని అపోస్తలులు బుద్ధి చెప్పిరి. இந்த சபை ஆரம்பித்த பரிசுத்தவான்கள் பாடுபட்டார்கள். ఈ సంఘమును ప్రారంభించినటువంటి పరిశుద్ధులు శ్రమనొందిరి. பிரியமான பசியாயிருந்தார்கள், వారు ఆకలిగొనిరి, தாகமாயிருந்தார்கள், దప్పిగొనిరి, வஸ்திரம் இல்லாமல் இருந்தார்கள், వస్త్రములు లేని వారిగా ఉండిరి, வீடு இல்லாமல் இருந்தார்கள், ఇల్లు లేని వారిగా ఉండిరి. அவர்களை துரத்தினார்கள், వారిని తరిమి వేసి ఉన్నారు. அவர்கள் அவமானப்படுத்தப்பட்டார்கள். వారు అవమానపరచబడిరి. ஆனாலும் அவர்கள் சந்தோஷமாய் பாடுகளுக்கு தங்களை ஒப்பு கொடுத்தார்கள். అయినను సంతోషముగా వారు శ్రమలకు తమను అప్పగించుకొని ఉన్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. பாடுகள் வரும் பொழுது சந்தோஷமாய் ஒப்பு கொடுக்க வேண்டும். శ్రమలు కలుగుచున్నప్పుడు సంతోషముగా అప్పగించుకోవాలి. அதுதான் இயேசு நமக்கு காண்பித்த முன்மாதிரியாக இருக்கிறார். అదే యేసు మనకు చూపిన మాదిరిగా ఉన్నది. மார்த்தாள் இயேசுவுக்காக நிறைய வேலைகள் செய்தார். మార్తా యేసు కొరకు పలు పనులు చేయుచుండెను. இயேசுவை அவள் நேசித்தாள். యేసును మార్తా అధికముగా ప్రేమించెను. இப்பொழுது இயேசு மார்த்தாளுடைய வீட்டுக்கு வந்திருக்கிறார். ఇప్పుడు మార్త ఇంటికి యేసు వచ్చెను. பயங்கரமாக வேலை செய்கிறார். బాగా కష్టపడు పని చేయుచుండెను. இந்த மார்த்தாள் ஒரு ஹார்ட் ஒர்க்கர். ఈ మార్త కష్టపడి పనిచేసే స్త్రీ. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. ஆனால் அவளுக்கு புலம்புகிற ஒரு சுவாபம் இருந்தது. కానీ ఆమెకు విలపించే ఏడ్చే స్వభావం ఉండెను. குறை சொல்லுகிற ஒரு சுவாபம் இருந்தது. కొరతలు చెప్పే స్వభావం ఉండెను. பாடுபடுவாள், శ్రమపడును, மனப்பூர்வமாய் அல்ல. కానీ హృదయపూర్వకముగా కాదు. அவள் சந்தோஷமாய் பாடுபடவில்லை, సంతోషముగా శ్రమనొందలేదు. பாடுபடுகிற ஒவ்வொருவரும் நாம் எப்படி பாடுபடுகிறோம் என்பதை சிந்திக்க வேண்டும். శ్రమనొందుచున్న మన ప్రతి ఒక్కొక్కరము
ఏ రీతిగా శ్రమ నొందుచున్నామని తలంచుకోవలెను. ஊழியர்களுக்கு பாடுகள் உண்டு, సేవకులకు శ్రమలు కలవు, விசுவாசிகளுக்கு பாடுகள் உண்டு, విశ్వాసులకు శ్రమలు కలవు, ஒவ்வொருவருடைய அழைப்புக்கேற்றவாறு பாடுகள் உண்டு. ఒక్కొక్కరి యొక్క పిలుపుకు తగిన శ్రమలు కలవు. ஆம், பாடுபடும் பொழுது எத்தனை பேர் சந்தோஷத்தோடு பாடுபடுகிறீர்கள்? శ్రమ నొందుచున్నప్పుడు మనలో ఎంతమంది సంతోషముగా శ్రమ నొందుచున్నాం? எத்தனை பேர் பொறுமையோடு பாடுபடுகிறீர்கள்? ఎంతమంది ఓపికతో శ్రమ నొందుచున్నాము? ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామము కలుగును గాక. ஆம், சந்தோஷத்தோடு மனப்பூர்வமாய் பாடுபடுகிறவர்கள் மகிமையை பெற்றுக்கொள்வார்கள். సంతోషముగా హృదయపూర్వకముగా శ్రమ నొందుచున్న వారు మహిమను పొందుదురు. மகிமையை பெற்றுக்கொள்ள இந்த மனப்பூர்வமான இருதயம் தேவை. మహిమను పొందు నిమిత్తమై ఇటువంటి మనపూర్వకమైన హృదయము కావాలి. முறுமுறுக்கிறவர்களுக்கு மகிமை இல்லை. సనుగు వారికి మహిమ లేదు. ஆம், துக்கப்படுகிறவர்களுக்கு மகிமை இல்லை. దుఃఖపడు వారికి మహిమ లేదు. பாடுகள் வரும்போது நமக்கு துக்கம் வருகிறது. శ్రమ కలుగుచున్నప్పుడు దుఃఖపడుచున్నాం. பாடுகள் வரும்போது நமக்கு வேதனை வருகிறது. శ్రమ నొందుచున్నప్పుడు వేదన కలుగుచున్నది. பாடுகள் வரும்பொழுது நாம் அதைரியப்படுகிறோம். శ్రమ నొందుచున్నప్పుడు అధైర్యపడుచున్నాం. பாடுகள் வரும்பொழுது நாம் சோர்ந்து போகிறோம். శ్రమ పడుచున్నప్పుడు సొమ్మసిల్లిపోతున్నాం. பாடுகள் வரும்பொழுது நாம் திரும்பி பார்க்கிறோம். శ్రమ నొందుచున్నప్పుడు తిరిగి వెనకకు చూస్తున్నాం. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. பாடுகள் வரும்போது பயப்படுகிறோம். శ్రమలు కలుగుచున్నప్పుడు భయపడుచున్నాము. தேவன் என்னை கைவிட்டார் என்று சொல்லுகிறோம். దేవుడు నన్ను చెయ్యి వదిలిపెట్టాడని చెప్పుచున్నాం. பரிசுத்தவான்கள் என்னை கைவிட்டார் என்று சொல்லுகிறோம். పరిశుద్ధులను చెయ్యి వదిలారని చెప్తున్నాం. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవునికి నామము కలుగును గాక. பிரியமானவர்களே, இயேசு பாடுகளை பொறுமையாய் சகிக்கவில்லையா? ప్రియమైన వారులారా, యేసు శ్రమలను ఓపికతో సహించలేదా? கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. அவர் மௌனமாய் இருந்தார். ఆయన మౌనముగా ఉండెను. அவர் வாயை திறவாத ஆட்டுக்குட்டி போல இருந்தார். ఆయన నోరు తెరవని గొర్రె పిల్లగా ఉండెను. இயேசுவோ பேசாமல் இருந்தார். యేసు మాట్లాడక ఉండెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామము కలుగును గాక. மனப்பூர்வமாய் பாடுபடுகிற ஊழியர்களுக்காக கர்த்தரை ஸ்துதிக்கிறேன். పూర్ణ మనసుతో శ్రమ పడునటువంటి సేవకుల కొరకు నేను దేవుని స్తుతించుచున్నాను. மனப்பூர்வமாய் பாடுபடுகிற தேவ ஜனங்களுக்காக ஆண்டவரை நான் துதிக்கிறேன். పూర్ణ మనసుతో శ్రమ పడినటువంటి సేవకుల కొరకు దేవుని స్తుతించుచున్నాను. அவர்கள் மகிமையிலே பிரகாசிப்பார்கள். వారు మహిమలో ప్రకాశించుదురు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి నామము కలుగును గాక. ஆம், கட்டுகள் உண்டு, బంధకములు కలవు, உபத்திரவங்கள் உண்டு, శ్రమలు కలవు, நிந்தைகள் உண்டு, నిందలు కలవు, சோதனைகள் உண்டு. శోధనలు కలవు. அப்படிப்பட்டவர்கள் தான் சீயோனுக்கு போக முடியும். ఇటువంటి వారు మాత్రమే సియోనుకు వెళ్ళగలరు. புதிய எருசலேமுக்கு போக முடியும். నూతన యెరూషలేముకు వెళ్ళగలరు. சிங்காசனத்திற்கு போக முடியும். సింహాసనముకు వెళ్ళగలరు. ஆம், இயேசுவின் அடிச்சுவடுகளை பின்பற்றுகிறவர்கள் பாக்கியவான்கள். యేసు యొక్క అడుగు జాడలు వెంబడించువారు ధన్యులు. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవునికి పరిశుద్ధ నామము కలుగును గాక. இந்த ஈசாக்கு கட்டப்பட்டு அந்த விறகுகள் மேல் அடுக்கப்பட்டார். ఇస్సాకు బంధింపబడి కట్టెల మీద పడుకోబెట్టబడియను. ஆம், உபதேசங்களுக்காக போராட வேண்டியவர்கள் நாம். మనం ఉపదేశముల కొరకు పోరాడవలసిన వారము. பொதுவான ரட்சிப்பை குறித்து எழுதுவதற்கு நான் கவனமாயிருக்கும் பொழுது, సాధారణమైన రక్షణ నిమిత్తమై రాయుటకు నేను జాగ్రత్తగా ఉన్నప్పుడు, பரிசுத்தவான்களுக்கு ஒரு விசையொப்பு கொடுக்கப்பட்ட உபதேசத்திற்காக தைரியமாய் போராட வேண்டும் என்று எழுதி உணர்த்துவது எனக்கு அவசியமாக கண்டது. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు రాయవలసిన అవసరం వచ్చెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. உபதேசத்திற்காக போராடுகிற ஒரு பரிசுத்தவான்களின் கூட்டத்தை இந்த சபையிலே கர்த்தர் வைத்திருக்கிறார். ఉపదేశము నిమిత్తమై పోరాడుచున్నటువంటి ఒక గుంపు పరిశుద్ధులు ఇక సంఘములో ఉన్నారు. அந்த கூட்டத்திலே நம்ம ஒருவரும் காணப்பட வேண்டும். ఆ యొక్క గుంపు పరిశుద్ధులలో మనమును కనపడాలి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. ஆம், மரித்தோரிலிருந்து திரும்ப பாவனையாக ஈசாக்கை பெற்றுக்கொண்டார். మృతులలో నుండి ఉపమాన రూపకముగా ఇస్సాకును అబ్రహాం మరలా పొందుకొనెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. ஆம், பிரியமானவர்களே, தேவன் இயேசுவின் கட்டுகளை அவிழ்த்தார் என்று வேதம் சொல்லுகிறது. ప్రియమనులారా, దేవుడు యేసు యొక్క బంధకములు తెంపెను. அந்த அன்புள்ள தகப்பனாகிய ஆபிரகாம் இந்த ஈசாக்கை ஒரே பேரான குமாரனை சொந்த கைகளினால கட்டின அந்த ஆபிரகாம்
இப்பொழுது ஈசாக்கை அவிழ்த்து விடுகிறார். తన యొక్క ప్రేమ కలిగిన తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము తన స్వంత ఏకైక కుమారుని బంధించిన వ్యక్తి ఇప్పుడు అదే అబ్రహాము తన యొక్క కుమారుని యొక్క బంధకములను విప్పుచున్నాడు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని మహిమ కలుగును గాక. மரணத்தின் கட்டுகளை அவிழ்க்கிறதான ஒரு வல்லமை இருக்கிறது. మరణ పాశములు విప్పుచున్నటువంటి అధికారము శక్తి దేవునిలో ఉన్నది. அதைத்தான் உயிர்ப்பிக்கிற வல்லமை என்று நான் சொல்ல விரும்புகிறேன். అదే జీవింపజేయు శక్తి అని మనం చెప్పుచున్నాం. அதைத்தான் மறுரூபமாக்கும் வல்லமை என்று நான் சொல்ல விரும்புகிறேன். అదే రూపాంతరపరచు శక్తి అని చెప్పకోరుచున్నాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని మహిమ కలుగును గాక. அப்போஸ்தலர் நடபடிகள் 2ஆம் அதிகாரம் అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24ஆம் வசனம் விதமாக சொல்லுகிறது. 24వ వాక్యం ఈ రీతిగా చెప్పుచున్నది. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. தேவன் அவருடைய மரண உபாதிகளின் கட்டை அவிழ்த்து அவரை எழுப்பினார். அவர் மரணத்தினால் கட்டப்பட்டிருக்க கூடாதிருந்தது. ஆபிரகாம் ஈசாக்கின் கட்டுகளை அவிழ்க்கிறார். అబ్రహాము ఇస్సాకు యొక్క బంధకములు విప్పుచున్నాడు. இங்கே தேவனும் அதைத்தான் செய்கிறார். ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా అదే చేయుచున్నాడు. ஆம், இயேசுவின் மரண கட்டுகள் அங்கே அவிழ்க்கப்படுகிறது. యేసు యొక్క మరణ బంధకములు అక్కడ విప్పబడెను. ஆம், மரணத்தின் கட்டுகள் இந்த முதல் கூட்டத்திலே அவிழ்க்கப்பட வேண்டும். మరణ బంధకములు ఈ మొదటి కూటములోనే తెంపబడవలెను. நாம் ஆவி நிறைவு நேரத்திலே நம்முடைய தலைமை பாஸ்டர்கள் மூலமாக கேட்டது போல மரணம் நம்மை விழுங்கக்கூடிய ஒரு வல்லமை. ఆత్మ నింపుదల భాగములో మనకి ప్రధాన పాస్టర్ గారి మూలముగా మనం విన్న ప్రకారముగా మరణం అన్నది మృంగి వేయినటువంటి స్వభావము కలది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని మహిమ కలుగును గాక. மரணம் நம்மை விழுங்கக்கூடாது. మరణము మనలను మృంగి వేయకూడదు. வியாதி நம்மை விழுங்கக்கூடாது. వ్యాధి మనలను మృంగి వేయకూడదు. பலவீனம் நம்மை விழுங்கக்கூடாது. బలహీనత మనలను మృంగి వేయకూడదు. பாவம் நம்மை விழுங்கக்கூடாது. పాపము మనలను మృంగి వేయకూడదు. கண்களின் இச்சைகள் நம்மை விழுங்கக்கூடாது. నేత్రాశలు మనలను మృంగి వేయకూడదు. மாம்சத்தின் இச்சைகள் நம்மை விழுங்கக்கூடாது. శరీరాశలు మనల్ని మృంగి వేయకూడదు. அவைகள் நம்மை விழுங்கும்படியாக முயற்சி செய்து கொண்டிருக்கிறது. అవి మనల్ని మృంగివేయ నిమిత్తమై ప్రయాసపడుచున్నవి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని మహిమ కలుగును గాక. அவைகள் ஊழியர்களோடு போராடுகிறது. అవి సేవకులతో పోరాడుచున్నవి. அவைகள் விசுவாசிகளோடு போராடுகிறது. అవి విశ్వాసులతో పోరాడుచున్నవి. அவைகள் வாலிபர்களோடு போராடுகிறது. అవి యవనస్తులతో పోరాడుచున్నవి. ஒவ்வொரு மனிதனோடு அந்த வல்லமைகள் போராடுகிறது. ఒక్కొక్క మనుషులతో ఆ శక్తులు పోరాడుచున్నవి. கட்டுகளை அவிழ்க்கிற ஒரு வல்லமை நமக்கு கர்த்தர் தந்திருக்கிறார். బంధకములు తెంపునటువంటి ఒక శక్తిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. மரணத்தினால் இயேசு கட்டப்பட்டிருக்க கூடாது இருந்தது. మరణము మూలముగా యేసు బంధింపబడుట అసాధ్యము. தேவன் இயேசுவுடைய மரண உபாதைகளின் கட்டுகளை அவிழ்த்தார். దేవుడు యేసు యొక్క మరణ వేదన బంధకములు తెంపి ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి నా మహిమ కలుగును గాక. 27ஆம் வசனம் சொல்லுகிறது. 27వ వాక్యం చెప్పుచున్నది. அப்போஸ்தலர் நடபடிகள் 2ஆம் அதிகாரம் 27ஆம் வசனம். అపోస్తుల కార్యములు 2:27. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనివ్వవు. என் ஆத்மாவை பாதாளத்தில் விடீர், உம்முடைய பரிசுத்தர் அழிவை காண ஒட்டீர். உம்முடைய பரிசுத்தரின் அழிவை நீர் காண ஒட்டீர். నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని మహిమ కలుగును గాక. தெலுங்கு மொழிபெயர்ப்பிலே அது அது அழுகி போகாது என்று சொல்லப்பட்டிருக்கு. తెలుగు భాషలో చెప్పబడినప్పుడు అది కుళ్ళిపోనియవు అని చెప్పబడుచున్నది. 3 நாள் இயேசுவின் சரீரம் அந்த கல்லறையில் இருக்கிறார். 3 దినములు యేసు యొక్క శరీరము సమాధిలో ఉండెను. இயேசுவின் சரீரம் அழுகி போகவில்லை. యేసు శరీరము కుళ్ళిపోలేదు. தெலுங்கு பாஷையிலே அப்படித்தான் சொல்லி இருக்கிறார். తెలుగు భాషలో ఆ రీతిగానే చెప్పబడినది. அது అழுகி போகவில்லை. అది కుళ్ళిపోలేదు. ఫ్రెష్గా తాజాగా ఉన్నది. அவர் உயிர் தெழும்பும் பொழுது, ఆయన పునరుత్థానుడైనప్పుడు அந்த சரீரம் மகிமையின் சரீரமாக இருக்கிறார். ఆ శరీరం మహిమ కలిగిన శరీరముగా ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని మహిమ కలుగును గాక. 3ஆம் நாளிலே இயேசுவின் சரீரம் உயிர் தெழுந்தது. 3వ దినమందు యేసు శరీరము పునరుత్థానమాయెను. லாசருவின் சரீரம்
4 நாள் கழித்து எழுப்பப்பட்டது. లాజరు శరీరము 4 దినముల తర్వాత పునరుత్థానమాయను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామము కలుగును గాక. மார்த்தாள் சொல்லுகிறார், మార్త చెప్పుచున్నది, ஆண்டவரே கல் எடுங்கன்னு சொல்றீங்க, ప్రభువా రాయిని పొర్లించమని చెప్పుచున్నారే, 4 நாள் ஆயிடுச்சு. 4 దినములైంది. அந்த சரீரம் நாருமே, ఆ యొక్క శరీరము కంపు కొట్టును కదా, அது அழுகி போயிருக்குமே. అది కుళ్ళిపోయి ఉండును కదా. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామము కలుగును గాక. 4 நாள் கழித்து அந்த சரீரம் உயிரோடு எழுப்பப்பட்டது. 4 దినముల తర్వాత ఆ యొక్క శరీరము ప్రాణముతో లేచెను. அந்த லாசருவின் சரீரத்திலே நாற்றம் இல்லை. ఆ యొక్క లాజరు శరీరములో కంపు లేకపోయెను. அந்த சரீரம் அழுகி போகவில்லை. ఆ యొక్క శరీరము అలక కుళ్ళిపోలేదు. அது புதிய சரீரமாக இருந்தது. అది నూతనమైన శరీరముగా ఉండెను. ஆம், கர்த்தர் நமக்கும் கூட அப்படிப்பட்ட ஒரு வல்லமையை தந்திருக்கிறார். దేవుడు మనకును అటువంటి శక్తినిచ్చి ఉన్నాడు. இந்த கூட்டத்தின் முடிவிலே நாம் வந்திருக்கிறோம். ఈ కూటమి యొక్క ముగింపుకు వచ్చి ఉన్నాం. ஆம், சிலுவையிலே இயேசு மரித்தார். సిలువలో యేసు మరణించి ఉన్నాడు. ஆம், அவர் அடக்கம் பண்ணப்பட்டார். ఆయన పాతి పెట్టబడెను. 3ஆம் நாள் அவர் உயிரோடு எழுந்தார். 3వ దినమందు సజీవుడిగా లేచెను. ஆம், இந்த இயேசுவின் மரணத்திலேயும் இயேசுவின் உயிர்த்தெழுதலேயும் பெரிய ஆசீர்வாதங்கள் இருக்கிறது. యేసు యొక్క మరణములోను యేసు యొక్క పునరుత్థానములోను గొప్ప ఆశీర్వాదములు కలవు. 2 மருத்துவர்கள் நம்முடைய நடுவிலே வந்திருக்கிறார். 2 వైద్యులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. நம்முடைய ஒவ்வொரு கன்வென்ஷனுக்கும் அவர் வருகிறார். మన ఒక్కొక్క కన్వెన్షన్ కూటములకు వారు వచ్చుచునే ఉన్నారు. நம்முடைய ஒவ்வொரு ஆராதனைக்கு அவர் வருகிறார். మన యొక్క ఒక్కొక్క ఆరాధనకు వారు వచ్చుచున్నారు. ஒவ்வொரு காத்திருப்பு கூட்டங்களுக்கு வருகிறார். ఒక్కొక్క కనిపెట్టే కూటములకు వారు వచ్చుచున్నారు. ஒவ்வொரு பைபிள் ஸ்டடிக்கு அவர் வருகிறார். ఒక్కొక్క బైబిల్ స్టడీకి వారు వచ్చుచున్నారు. ஒவ்வொரு உபவாச ஜெபத்திற்கு வருகிறார். ఒక్కొక్క ఉపవాస ప్రార్థనకు వారు వచ్చుచున్నారు. ஒவ்வொரு ராபோஜன கூட்டத்திற்கு வருகிறார். ఒక్కొక్క ప్రభు బల్ల ఆరాధనకు వచ్చుచున్నారు. தேவனை ஆராதிக்கிற ஜனங்கள் மத்தியிலே దేవుని 2 மருத்துவர்கள் அவர்கள் வருகிறார். దేవుని ఆరాధించు జనాంగం మధ్యలోనికి 2 వైద్యులు తరచుగా మాటి మాటికి వచ్చుచున్నారు. ஒருவர் பேர் டாக்டர் ஜீசஸ். ఒకరి పేరు డాక్టర్ యేసు. டாக்டர் இயேசு. డాక్టర్ యేసు. அவர் இந்த முதல் கூட்டத்திலே வந்திருக்கிறார். ఆయన ఇక మొదటి కూటముకు వచ్చి ఉన్నాడు. அவருடைய காயங்கள் மூலமாக, ఆయన గాయముల మూలముగా, அவருடைய தழும்புகள் மூலமாக, ఆయన పొందిన దెబ్బల మూలముగా, அவருடைய நாமத்தின் மூலமாக, ఆయన నామము మూలముగా, அவருடைய வார்த்தையின் மூலமாக, ఆయన మాట మూలముగా, அந்த சிலுவையின் மரணத்தின் மூலமாக, సిలువ మరణం మూలముగా நீங்கள் சுகமாக்கப்படுகிறீர்கள். మీరు స్వస్థత నొందుచున్నారు. நீங்கள் ఆరోగ్యத்தை பெறுகிறீர்கள். మీరు ఆరోగ్యమును పొందుదురు. இன்னொரு டாக்டரும் கூட இருக்கிறார். ఇంకొక డాక్టర్ కూడా ఉన్నారు. அவர்தான் இயேசுவை உயிரோடு எழுப்பினவர். ఆయనే యేసును సజీవులుగా లేపినవారు. 3ஆம் நாளிலே இயேசுவை உயிரோடு எழுப்பினவர். 3వ దినమందు యేసును సజీవునిగా లేపినవారు. அவர்தான் உயிர்ப்பிக்கிற ஆவியானவர். ఆయనే జీవింపజేయు ఆత్మ. மரித்தோரை உயிர்ப்பிக்கிற வல்லமை. మృతులైన వారిని సజీవులుగా లేపు ఆత్మ. மறுரூபமாக்கும் வல்லமை. రూపాంతరపరచు శక్తి. அவர்தான் டாக்டர் ஹோலி ஸ்பிரிட். ఆయనే డాక్టర్ హోలీ స్పిరిట్. பரிசுத்த ஆவியானவர் ஒரு பெரிய மிகச்சிறந்த மருத்துவராக இருக்கிறார். పరిశుద్ధాత్ముడు ఒక మిక్కిలి ప్రసిద్ధుడైన డాక్టర్. ஆதாமுக்கு ஆபரேஷன் பண்ணினவர். ఆ యొక్క ఆదాముకు ఆపరేషన్ చేసిన వారు. அவருடைய விலா எலும்பை எடுத்தவர். ప్రక్కటెముకలు తీసిన వారు. அந்த விலா எலும்பிலே ஏவாளை உண்டாக்கினவர். ఆ యొక్క ప్రక్కటెముక మూలముగా అవ్వను కలిగించిన వారు. புதிய இருதயத்தை உங்களுக்கு கொடுக்க முடியும். నూతన హృదయమును మీకు ఆ డాక్టర్ ఇవ్వగలడు. புதிய லிவரை உங்களுக்கு கொடுக்க முடியும். నూతనమైన కాలేయమును మీకు ఇవ్వగలడు. புதிய கிட்னியை உங்களுக்கு கொடுக்க முடியும். నూతనమైన మూత్రగంధులు మీకు ఇవ్వగలడు. பரிசுத்த ஆவியின் அபிஷேகத்தை பெற்றுக்கொண்டவர்கள் பாக்கியவான்கள். పరిశుద్ధాత్మిక అభిషేకమును పొందిన వారు ధన్యులు. ஆம், நம்முடைய மத்தியிலே இருவர் நடமாடி கொண்டிருக்கிறார். మన మధ్యలో ఇరువురు సంచరించుచున్నారు. இருவரும் நல்ல வைத்தியராக இருக்கிறார்கள். ఇరువురు మంచి వైద్యులు. நீங்கள் விசுவாசித்தால் போதும். మీరు నమ్మితే చాలును. அவருடைய காயங்கள் உங்களை குணமாக்குகிறார். ఆ గాయములు మిమ్మల్ని బాగు చేయును. உங்களுக்காக சிலுவையை சுமந்தவர். మీ కొరకు సిలువను మోసినవారు. உங்களுக்காக சிலுவையிலே தொங்கினவர். మీ కొరకు సిలువలో వ్రేలాడినవారు. உங்களுக்காக முழு ரத்தத்தையும் சிந்தினவர். మీ కొరకు తన రక్తమును పూర్తి రక్తము కార్చినవారు. உங்களுக்காக சிலுவையிலே மரித்தவர். మీ కొరకు సిలువలో మరణించినవారు. அவர் தன் காயங்களினால் உங்களை குணமாக்க முடியாது.
நோயாளியாய் வந்திருக்கிறார். ఆయన తన గాయముల మూలముగా మిమ్మల్ని స్వస్థపరచు నిమిత్తమై వచ్చి ఉన్నాడు. வியாதியோடு எத்தனை பேர் உட்கார்ந்து கொண்டிருக்கிறீர்கள்? వ్యాధితో ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు? சிலுவையை நோக்கி பாருங்கள். సిలువను తేరి చూడుడి. இயேசுவின் காயங்களை நோக்கி பாருங்கள். యేసు గాయములు తేరి చూడుడి. இயேசுவின் ரத்தத்தை நோக்கி பாருங்கள். యేసు రక్తమును తేరి చూడుడి. அடையாறிலே பாஸ்டர் அருள்தாஸ் என்று ஒரு பரிசுத்தவான் சென்டர் பாஸ்டர் இருந்தார். అడయారులో పాస్టర్ అరుల్ దాస్ గారు అని ఒక సెంటర్ పాస్ గారు ఉండేవారు. எந்த ஊழியக்கார் மேல கை வைத்தாலும் ஊழியக்காரெல்லாம் கீழே விழுந்துருவார். ఏ సేవకుల మీద ఆయన చేతులు ఉంచినప్పటికీ సేవకులు కింద పడిపోయేవారు. ஊழியக்காரே கீழே விழுந்துருவாங்க. సేవకులు అనేవారే ఆయన చేతులు ఉంచక కింద పడిపోయేవారు. விசுவாசிகள் கை வைத்தா அவர் விழுவார். విశ్వాసుల మీద చేతులు ఉంచక వారు కింద పడిపోయేవారు. அவர் பிசாசை விரட்டக்கூடிய ஒரு வரம் பெற்றவராக இருந்தார். దయ్యములు వెళ్ళగొట్టినటువంటి వరం పొందిన దేవుని దాసుడు பாஸ்டர் அருள்தாஸ் அவர்கள். పాస్టర్ అరుల్ దాస్ గారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని నామము కలుగును గాక. பிசாசை விரட்டும் போது அவர் என்ன சொல்வார் தெரியுமா? అపవాదిని దయ్యమును వెళ్ళగొట్టేప్పుడు ఆయన ఏం చెప్పును తెలుసా? இயேசு ரத்தம் குடின்னு சொல்வார். యేసుని రక్తం తాగు అని చెప్పును. இயேசு ரத்தம் குடின்னு சொல்வார். యేసుని రక్తం తాగు అని చెప్పును. உடனே கத்தும். అది వెంటనే అరుచును. ஐயோ எனக்கு இயேசு ரத்தம் வேண்டாம். అయ్యో నాకు యేసుని రక్తం వద్దు, நான் போறேன், నేను వెళ్ళిపోతా. அது கீழே விழும். అది వెంటనే పడిపోవును. நான் எத்தனையோ முறை அவர் பிசாசு துரத்தை பார்த்திருக்கிறேன். ఎన్నోసార్లు ఆయన దయ్యాలు వెళ్ళగొట్టే నేను చూసినాను. சாதாரணமா பேசுவார். చాలా సర్వసాధారణంతో వారితో ఆ యొక్క దయ్యంతో మాట్లాడును. அந்த ஆவிகளோடு அவர் பேசுவார். ఆ యొక్క ఆత్మలతో ఆయన మాట్లాడును. அந்த ఆవిகளை துரத்துவார். ఆత్మలు వెళ్ళగొట్టును. இயேசுவின் ரத்தத்தை குடிக்க வேண்டியது பிசாசுகள் அல்ல. యేసుని రక్తము తాగవలసింది దయ్యములు కాదు. இயேசுவின் ரத்தத்தை யார் குடிக்க வேண்டும்? యేసుని రక్తం ఎవరు తాగాలి? நாம் தான் குடிக்க வேண்டும். మనమే తాగాలి. அவருடைய மாம்சத்தை நாம் புசிக்க வேண்டும். ఆయన యొక్క శరీరమును తినాలి. இயேசுவின் ரத்தத்தை நாம் பானம் பண்ண வேண்டும். యేసుని రక్తమును మనం తాగాలి. அதற்காக தான் ராபோஜன கூட்டங்கள் வைக்கிறோம். అందుకొరకే ప్రభు బల్ల ఆరాధన పెట్టుచున్నాం. ராபோஜன கூட்டங்கள் மட்டும் அல்ல, ప్రభు బల్ల ఆరాధన మాత్రమే కాదు. எப்பொழுதெல்லாம் உங்களுக்கு தேவையாக இருக்கிறதோ, ఎప్పుడంతా మీకు అవసరముగా ఉన్నదో அப்பொழுதெல்லாம் இயேசுவின் மாம்சத்தை நீங்கள் புசிக்க வேண்டும். అప్పుడంతయు యేసుని శరీరమును మీరు తినాలి. எப்பொழுதெல்லாம் உங்களுக்கு தேவையாக இருக்கிறதோ, ఎప్పుడంతయు మీకు అవసరత ఉన్నదో அப்பொழுதெல்லாம் இயேசுவின் ரத்தத்தை நீங்கள் குடிக்க வேண்டும். అప్పుడంతయు యేసుని రక్తమును మీరు తాగాలి. ஆம், இயேசு என்னும் மாபெரும் வைத்தியர் இங்கே நடமாடி கொண்டிருக்கிறார். యేసు అను మహా గొప్ప వైద్యుడు ఇక్కడ సంచరించుచున్నాడు. வியாதியா இருக்கிறவர்கள் அந்த இயேசு கிறிஸ்துவை நோக்கி பாருங்கள். వ్యాధిగా ఉన్నవారు ఆ యేసును తేరి చూడుడి. அவருடைய தழும்புகளை நோக்கி பாருங்கள். ఆయన యొక్క దెబ్బలను తేరి చూడుడి. வியாதியா இருக்கிறவர்கள் சுகமாக்கப்படும்படியாக நாம் எல்லாரும் முழங்காலிலே நிற்கலாமா? వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు స్వస్థత పొందు నిమిత్తమై తక్కిన వారు మనం మోకరించుదమా? அவர்களுக்கு உதவி செய்யும்படியாக, వారికి సహాయం చేయ నిమిత్తముగా, வியாதியா இருக்கிறவர்களுக்கு சுகம் கிடைக்கும்படியாக, వ్యాధిగా ఉన్నవారు స్వస్థత నొందు నిమిత్తం, ஆரோக்கியமா இருக்கிறவர்கள் நம் முழங்காலிலே நிற்கலாமா? ఆరోగ్యముగా ఉన్న వారందరూ మోకరించుదమా? ஆம், இயேசுவின் ரத்தம் அவர்களை விடுதலையாக்குவதாக. యేసుని రక్తం వారిని విడిపించునుగాక. இயேசுவின் காயங்கள் அவர்களை விடுதலையாக்குவதாக. యేసుని గాయములు వారు విడిపించునుగాక. இயேசுவின் சிலுவை அவர்கள் நோக்கி பார்ப்பார்களாக. యేసుని సిలువను వారు తేరి చూచుదురుగాక. இந்த முதல் கூட்டத்திலே இயேசு அற்புதம் செய்கிறார். ఈ మొదటి కూటములోనే యేసు అద్భుతం చేయుచున్నాడు. அவர்களுக்கு ஆரோக்கியத்தை தருகிறார். వారికి ఆరోగ్యం ఇచ్చుచున్నాడు. அவர்களுக்கு சுகத்தை தருகிறார். వారికి స్వస్థత ఇచ్చుచున్నాడు. இயேசுவின் நாமத்தினாலே, యేసు నామములో, இயேசுவின் நாமத்தினாலே, యేసు నామములో, இயேசுவின் நாமத்தினாலே యేసు నామములో அற்புதங்கள் நடக்கட்டும். అద్భుతములు జరుగును. அற்புதங்கள் நடக்கட்டும். అద్భుతములు జరుగును. நீ விசுவாசித்தால் போதும். నీవు నమ్మితే చాలును. விசுவாசித்தால் போதும். విశ్వసిస్తే చాలును. விசுவாசிக்கிறவர்கள் கரங்களை உயர்த்துங்கள். విశ్వసించు వారు చేతులు పైకెత్తుడి. விசுவாசிக்கிறவர்கள் ரெண்டு கரங்களை உயர்த்துங்கள். విశ్వసించు వారు రెండు చేతులు పైకెత్తుడి. இயேசுவின் காயங்களை நான் விசுவாசிக்கிறேன். యేసు గాయములు నమ్ముచున్నాను. இயேசுவின் ரத்தத்தை நான் விசுவாசிக்கிறேன். యేసుని రక్తమును విశ్వసిస్తున్నాను. இயேசுவின் நாமத்தை நான் விசுவாசிக்கிறேன். యేసుని నామమును విశ్వాసముచుచున్నాను. சிலுவை மரணத்தை நான் விசுவாசிக்கிறேன். సిలువ మరణమును విశ్వాసముచుచున్నాను. உங்கள் வாய்களை திறந்து அறிக்கை செய்யுங்கள். మీ నోరును బాగా తెరిచి ఒప్పుకోలు చేయుడి. வியாதியா இருக்கிறவர்கள் அறிக்கை செய்யுங்க. వ్యాధిగా ఉన్నవారు ఒప్పుకోలు చేయుడి. இயேசுவின் நாமத்தை அறிக்கை செய்யுங்க. యేసు నామమును ఒప్పుకోలు చేయుడి. இயேசுவின் மரணத்தை அறிக்கை செய்யுங்க. యేసు మరణాన్ని ఒప్పుకోలు చేయుడి. இயேசுவின் ரத்தத்தை அறிக்கை செய்யுங்க. యేసు రక్తమును ఒప్పుకోలు చేయుడి. சுகத்தை பெற்றுக் கொள்ளுகிறீர்கள். స్వస్థతను పొందుదురు. சுகத்தை பெற்றுக் கொள்ளுகிறீர்கள். స్వస్థతను పొందుదురు. அற்புதங்களை பெற்றுக் கொள்ளுகிறீர்கள். అద్భుతములు పొందుదురు. இயேசுவின் நாமம்
நாமம் வல்லமையுள்ள நாமம். యేసు నామం గొప్ప శక్తివంతమైన నామం. ஓ இயேசு அற்புதங்களை செய்கிறார். యేసు అద్భుతములు చేయుచున్నాడు. இதோ அவர் உங்களை தொடுகிறார். ఆయన ముట్టుచున్నాడు. ஆணிகள் பாய்ந்த கரத்தை நீட்டி, ఆయన మేకలతో కొట్టబడిన చేతులు చాపి, ஆணிகள் பாய்ந்த கரத்தை நீட்டி మేకలు కొట్టబడిన చేతులు చాపి வியாதியா இருக்கிறவர்களை இயேசு தொடுகிறார். వ్యాధిగ్రస్తులను యేసు ముట్టుచున్నాడు. இந்த కన్వెన్షన్ நீங்கள் சுகத்தை பெறுகிறீர்கள். ఈ కన్వెన్షన్ లో మీరు స్వస్థత పొందుదురు. இயேசுவின் நாமத்தினாலே యేసు నామములో நீங்கள் சுகத்தை பெறுகிறீர்கள். మీరు స్వస్థత పొందుదురు. நீங்கள் విడుదலை பெறுகிறீர்கள். విడుదల పొందుదురు. இயேசுவின் ரத்தத்தை குடிப்போமாக. యేసుని రక్తమును త్రాగుదాం. இயேசுவின் ரத்தத்தை குடிப்போமாக. యేసుని రక్తం త్రాగుదాము. இயேசுவின் மாம்சத்தை புசிப்போமாக. యేసుని శరీరం తిందుము. ஆரோக்கியத்தை பெற்றுக்கொள்ளுங்கள். ఆరోగ్యమును పొందుడి. வியாதி விழுங்கப்படுகிறது. వ్యాధి మృంగబడుచున్నది. வியாதி விழுங்கப்படுகிறது. వ్యాధి మింగివేయబడుచున్నది. மரணம் விழுங்கப்படுகிறது. మరణం మింగివేయబడుచున్నది. மரணம் விழுங்கப்படுகிறது. మరణం మింగివేయబడుచున్నది. பலவீனம் விழுங்கப்படுகிறது. బలహీనత మింగివేయబడుచున్నది. மந்திர சக்திகளின் கட்டுகள் இயேசுவின் நாமத்திலே அவிழ்க்கப்படுகிறது. మంత్ర శక్తుల బంధకములు యేసు నామములో విప్పబడుచున్నవి. கட்டுகள் அவிழ்க்கப்படுகிற நேரம். బంధకములు విప్పబడు నేరం. கட்டுகள் அவிழ்க்கப்படுகிற நேரம். బంధకములు విప్పబడు సమయం. இயேசுவின் மரணத்தின் கட்டுகளை அவிழ்த்த ஆவியானவர் இங்கே வந்திருக்கிறார். యేసు యొక్క మరణ వేదన బంధకములు తెంపిన ఆత్మదేవుడు మన మధ్యలో వచ్చి ఉన్నారు. இயேசுவை மரணத்தினால் கட்ட முடியவில்லை. యేసును మరణముతో బంధించుట అసాధ్యము. அவருடைய சரீரம் அழுகி போகவில்லை. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. ஆம், உயிர்ப்பிக்கிற வல்லமை, జీవింపజేయు శక్తి, மறுரூபமாக்கும் வல்லமை, రూపాంతరపరచు శక్తి. அபிஷேகம் பெற்றவர்கள் பாக்கியவான்கள். అభిషేకం పొందిన వారు ధన్యులు. இரண்டாவது டாக்டர் இங்கே வந்திருக்கிறார். రెండవ డాక్టర్ మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. பரிசுத்த ஆவியானவர் டாக்டர் வந்திருக்கிறார். పరిశుద్ధాత్ముడు అనే డాక్టర్ వచ్చి ఉన్నాడు. அந்நிய பாஷைகளை பேசுங்க. అన్య భాషలు బాగా మాట్లాడుడి. அந்நிய பாஷைகளை பேசுங்க. అన్య భాషలు మాట్లాడుడి. உன் வியாதியை ஜெயிக்கும்படியாக నీ వ్యాధిని తొలగించుటకు அபிஷேகம் உனக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. అభిషేకం నీకు ఇవ్వబడినది. உன் கையிலே மருந்து இருக்கிறது. నీ చేతిలో మందున్నది. உன் வாயிலே மருந்து இருக்கிறது. నీ నోటిలో మందు ఉన్నది. உன்னுடைய நாவிலே மருந்து இருக்கிறது. నీ నాలుకలో మందు కలదు. அதுதான் அந்நிய பாஷை. అదే అన్య భాషలు. அந்நிய பாஷைகளை பேசுங்கள். అన్య భాషలు మాట్లాడుడి. அந்நிய பாஷைகளை பேசுங்கள். అన్య భాషలు మాట్లాడుడి. ஆவியிலே நிரம்புவமாக. ఆత్మలో లేచుదము. பரிசுத்த ஆவியானவர் வந்திருக்கிறார். పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் வந்திருக்கிறார். పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. உயிர்ப்பிக்கிற வல்லமை வந்திருக்கிறது. జీవింపజేయు శక్తి వచ్చినది. உயிர்ப்பிக்கிற வல்லமை வந்திருக்கிறது. జీవింపజేయు శక్తి వచ్చినది. மறுரூபமாக்கும் வல்லமை. రూపాంతరపరచు శక్తి. மண்ணான சரீரம். మట్టి అయిన శరీరము. மண்ணான சரீரம் మట్టి అయిన శరీరము மகிமையான சரீரமாய் மாறும். మహిమ కలిగిన శరీరముగా మారును. மரணம் விழுங்கப்படுகிறது. మరణము మృంగివేయబడును. மரணம் விழுங்கப்படுகிறது. మరణము మృంగివేయబడుచున్నది. ஓ பாவம் விழுங்கப்படுகிறது. పాపం మింగివేయబడుచున్నది. அந்தகார கிரியைகள் అంధకార క్రియలు விழுங்கப்படுகிறது. మింగివేయబడుచున్నది. சுகத்தை பெற்றுக்கொள்ளுங்க. స్వస్థతను పొందుడి. ஆரோக்கியத்தை பெற்றுக்கொள்ளுங்க. ఆరోగ్యమును పొందుడి. விடுதலை பெற்றுக்கொள்ளுங்க. విడుదల పొందుడి. கட்டுகள் அவிழ்க்கப்படுகிறது. బంధకములు విప్పబడుచున్నవి. கட்டுகள் அவிழ்க்கப்படுகிறது. బంధకములు విప్పబడుచున్నవి. உலகத்தில் இருக்கிறவனை காட்டிலும், లోకములో ఉన్నవాని కంటే, உலகத்தில் இருக்கிறவனை காட்டிலும் లోకములో ఉన్నవాని కంటే உங்களுக்குள் இருக்கிறவர் பெரியவர். నీలో ఉన్నవాడు గొప్పవాడు. உனக்குள்ளே அபிஷேகம் இருக்கிறது. నీలో అభిషేకము కలదు. நீங்கள் தேவனுடைய ஆலயம். మీరు దేవుని ఆలయము. உங்கள் சரீரம் நீ தேவனுடைய ஆலயம். ఈ శరీరము దేవుని ఆలయం. ஆவியானவருக்கு இடம் கொடுங்க. ఆత్మదేవునికి చోటివుడి. ஆவியானுக்கு இடம் கொடுங்க. ఆత్మదేవునికి చోటివుడి. அபிஷேகத்துக்கு இடம் கொடுங்க. అభిషేకముకు చోటివుడి. கர்த்தர் உங்களை விடுதலையாக்குகிறார். దేవుడు విడిపించుచున్నాడు. கட்டுகள் அவிழ்க்கப்படுகிறது. బంధకములు విప్పబడుచున్నవి. கட்டுகள் அவிழ்க்கப்படுகிறது. బంధకములు విప్పబడుచున్నవి. மரணத்தின் கட்டுகள் அவிழ்க்கப்படுகிறது. మరణ బంధకములు విప్పబడుచున్నవి. ஹல்லேலூயா, 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 ஹல்லேலூயா. ஓ மரணமானி முல்லைக்கடா. ஓ மரணமானி முல்லைக்கடா. ஓ பாத்தாளமணி ஜெயமெக்கடா.
ఓ పాతాళమనే జయమెక్కడా యేసు లేచెను మృతులలో నుండి క్రీస్తు గెలిచే మరణాధికారిని యేసు లేచెను మృతులలో నుండి క్రీస్తు గెలిచే మరణాధికారిని ఓ మరణమాని ముల్లెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా ఓ పాతాళమనే జయమెక్కడా Amen. Yes, tonight we heard that the Lord Jesus, He took our sins on the cross and died for us. இன்று இரவு நாம் கேள்விப்பட்டோம். ஆம், கர்த்தராகிய இயேசு நம்முடைய பாவங்களை எல்லாம்
தம்முடைய சிலுவையின் மேல் நமக்காக சுமந்து அவர் நமக்காக மரித்தார். మన ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క పాపములన్నిటిని తమ యొక్క సిలువలో మోసుకొని మన నిమిత్తమే మరణించని ఈ రాత్రి వందు విని ఉన్నాం. As we have come to the close of the meeting, we can all stand now. We read that the Lord Jesus, he is able to deliver us from the death through sin. இந்த கட்டுத்தினுடைய முடிவில் நாம் வந்திருக்கிறபடினால் நாம் எல்லாரும் எழும்பி நிற்போம். நாம் கேள்விப்பட்ட ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தம்முடைய மரணத்தின் மூலமாக நம்மை பாவத்திலிருந்து விடுதலையாக்கக்கூடியவர். ఇక కూటమిక ముగింపులోకి వచ్చి నామ కావన ధర్మ లేచి నిలబడదాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కలువారి సిలువలో మనకి పాపములు మోసుకొని ఉన్నాడు. Just now we are going to do this thing. If anybody has not repented of your sins, accept Jesus in your life, ask pardon for your sins. He died on the cross. It's your sins that made him to die on the cross. இதுவரைக்கும் பாவத்திற்காக மனஸ்தாபப்பட்டு மனம் திரும்பாதவர்கள் இன்று இரவு கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை நீங்கள் ஏற்றுக்கொள்ளுங்கள். அவர் 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 சிலுவையில் அடிக்கப்பட்டாரே, அது உங்களுடைய பாவங்களின் நிமித்தமாகத்தான். ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించని వారు, ఇప్పుడు పాప క్షమాపణ పొందని వారు, మారు మనసును పొందని వారు యేసును అంగీకరించుడి. ఆయన కలువారి సిలువలో మరించిన ఒకే ఒక ఉద్దేశము మీకు పాపములు క్షమించు నిమిత్తముగానే. He didn't want you to go to the lake of fire. That's why he took your place. He suffered for your sins. நீங்கள் அந்த அக்கினி கடலுக்குள் போய் சேரவே கூடாது என்பதற்காகவே அவர் உங்களுடைய தண்டனையை தன்மேல் நீங்கள் எங்கே போக வேண்டுமோ அந்த இடத்தை அவர் எடுத்துக்கொண்டார். మీరు అగ్నిగుండములోనికి వెళ్ళకూడదని ఆ యొక్క స్థలములోనికి వెళ్ళకుండా ఉండే నిమిత్తముగానే, మీరు వెళ్ళవలసిన యొక్క స్థానముకు మీరు వెళ్ళకుండా ఉండే నిమిత్తముగానే ఆయన పాపములు మోసుకొనేను. He not only died, he fulfilled the will of the Father. Therefore, because there was no sin in him, he arose. God the Father raised him from the dead. அவர் தேவனுடைய சித்தத்தின்படி அவர் மரித்தார். அவரிடத்தில் எந்த பாவமும் இல்லாதபடியினால் தேவனாகிய கர்த்தர் அவரை மரித்தோரிலிருந்து எழுப்பினார். ఆయన యందలి ఏ పాపము లేవుదు కావున ఆయన దేవుని చిత్త ప్రకారముగా మరణించి దేవుని మూలముగా ఆయన లేపబడి ఉండెను. Right now, Jesus will forgive your sins with his precious blood and cleanse you with his precious blood. இப்பொழுதே இயேசு தம்முடைய பரிசுத்த விலையேற பெற்ற இரத்தத்தினால் உங்களை கழுவி உங்களை மன்னிப்பார். ఇప్పుడే యేసుక్రీస్తు తమ యొక్క విలువైన రక్తముతో మీ పాపములు కడిగి మిమ్మల్ని క్షమించును. And for others, you who need a touch in your body for healing in your body, மற்றவர்கள் உங்களுடைய சரீரத்தில் ஒரு தொடுதலை விரும்புகிறவர்கள், உங்களுடைய சரீரத்தில் ஒரு சுகத்தை விரும்புகிறவர்கள், ఇతరులైతే ఎవరైతే తమ యొక్క శరీరములో దేవుని యొక్క స్పర్శను విడుదలను పొందకోరుచున్నవారు, God raised Jesus and loosed him from all the bands and chains of death. தேவன் இயேசுவை எழுப்பி அவருடைய எல்லா மரண கட்டுகளிலிருந்து உபாதைகளிலிருந்து அவரை விடுதலையாக்கினார். దేవుడు యేసును లేపి యేసు యొక్క ప్రతి మరణ వేదన బంధకములను ఆయన విప్పివేసి ఉన్నాడు. He who raised Lazarus from the dead, the same power of the Holy Spirit is here to touch your body, your physical body. You are not going to be you're not going to die, but the power of resurrection is going to swallow that death in victory. மரித்த லாசருவை உயிரோடு எழுப்பின அதே உயிர்த்தெழுதலின் வல்லமை அந்த பரிசுத்த ஆவியானவர் இங்கே இருக்கிறார். நீ மரித்து போவதில்லை, மரணம் உன்னுடைய ஜீவியத்தை விழுங்கி போடுவதில்லை. మరణించినటువంటి లాజరును లేపినటువంటి అదే దేవుని యొక్క శక్తి ఇప్పుడు మన మధ్యలో ఉన్నది. మీరు మరణించబోవట్లేదు, ఆ యొక్క శక్తి అన్నది మరణమును మృంగివేయబోచున్నది. The same spirit that raised Jesus from the dead, who dwells in you, will fill you right now. நீங்கள் கிறிஸ்துவை மரித்தோரிலிருந்து எழுப்பின அதே ஆவி உங்களில் வாசமாக இருந்தால், நீங்கள் அதை விசுவாசித்தால் அவர் அந்த ஆவியினால் இப்பொழுதே உங்களை நிரப்புவார். క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివాసం చేసి నమ్మినట్లయితే ఆ యొక్క ఆత్మ దేవుడు ఇప్పుడే మీలో క్రియ చేయును. As you believe and speak in tongues, the resurrection power will swallow the sickness in your body. இப்பொழுது அதை விசுவாசித்து அந்நிய பாஷைகளில் பேசுங்கள். உங்களுடைய சரீரத்தில் இருக்கிறதான வியாதியை அந்த உயிர்த்தெழுதலின் வல்லமை விழுங்க போகிறது. విశ్వాసముతో అన్య భాషలో మాట్లాడుడి. ఆ యొక్క శక్తి ఉన్నది వ్యాధిని మరణమును మృంగివేయబోచున్నది. Amen. Right now, receive the resurrection power. இப்பொழுதே அந்த உயிர்த்தெழுதலின் வல்லமையை பெற்றுக்கொள்ளுங்கள். ఇప్పుడే జీవింపచే శక్తిని పొందుకొనుడి.
Amen. Yes, even tonight, for the work he has done in our lives, to deliver us from all death through sin, and to give us eternal life, believing in Jesus Christ, for cleansing us in his blood, such ones in his blood, and giving them the assurance that their sins are forgiven, and for accepting Jesus as the Lord and Savior, and giving them eternal life. Shall we praise God? ஆம், இன்று இரவு கூட ஆண்டவராகிய இயேசுவை ஏற்றுக்கொள்ளும்படியாகவும் தங்களுடைய பாவத்திலிருந்து மனஸ்தாபப்பட்டு மன்னிப்பு பெற்று அவர்கள் நித்திய ஜீவனை பெற்றுக்கொள்ளும்படியாக ஆண்டவராகிய இயேசு தன்னுடைய சிலுவை மரணத்தின் மூலமாய் உண்டாக்கினதான அந்த நித்திய ஜீவனை பெற்று அனுபவிக்க கர்த்தர் இந்த இரவு நமக்கு உதவி செய்ததனால் கர்த்தரை ஸ்தோத்திரிப்போம். అవును ఇక రాత్రి కాలమందు పాపం మూలముగా వచ్చు మరణంలో నుండి విడిపించిన నిమిత్తముగాను ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడం మూలముగా కలుగుచున్నటువంటి జీవములో మనం ఎదుగుట మూలముగాను ఆయనకి మరణ మూలముగాను పునరుత్థానం మూలముగాను ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదమును పొందుకొని నిత్య జీవములో ఎదుగు నిమిత్తమై దేవుడు ప్రతి వారికి సహాయం చేసేందుకు స్తోత్రించెదము. Amen. Not only that, we need to live a life according to the doctrine. Sufferings will be there, but as we surrender ourselves to the Lord, like Paul was able to say, I'm going bound in the spirit. Not only to be bound for the willing to be bound for Jesus' sake, but die for his name's sake. God may help us to live by the doctrine, enduring all sufferings, strengthened by the Lord, that we will be able to overcome all things as Jesus overcame, and finally become perfect as he is, fulfilling all that's written in the volume of the book. And when Jesus comes, we also should be raised incorruptible to meet Jesus, to be with him in his eternal kingdom. Shall we praise him? ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழும்பினது போல நாமும் கூட இந்த பூமியில் ஜீவிக்கும் பொழுது நாம் கட்டுகளையும் உபத்திரவங்களையும் சகிக்கக்கூடியவர்களாய் மாற வேண்டும். பரிசுத்த பவுல் சொல்லுகிறார், நான் அவர் ஆவியிலே கட்டுண்டவனாக நான் போகிறேன். இயேசுவுக்காக மட்டுமல்ல, அவர் நாமத்தின் நிமித்தமாக நான் மரணத்தை சந்திக்கும்படியாக நான் புறப்பட்டு போகிறேன் என்று சொன்னார். அப்படிப்பட்ட தைரியம் உள்ளவர்களாய் நமக்கு ஒப்புவிக்கப்பட்டதான விசுவாசத்துக்காக போராடுகிறவர்களாய் நாம் மாற வேண்டும். அது மட்டுமல்ல, ஆண்டவராகிய இயேசுவை போல நாமும் நித்திய ராஜ்யத்தை பெற்றுக்கொள்ளும்படியாக நாம் முற்றிலும் ஜெயாளிகளாக நாம் மாற வேண்டும். அதற்காக நம்மை முற்றிலுமாய் சமர்ப்பிக்கக்கூடியவர்களாய் மாற வேண்டும். அதற்காக கர்த்தர் நமக்கு தந்திருக்கிறதான அவருடைய உபதேசத்துக்கு நம்ம முற்றிலுமாய் சமர்ப்பித்து நம்ம இயேசுவை பற்றி சொல்லப்பட்ட எல்லா தீர்க்கதரிசன வசனங்களும் அவருக்குள் நிறைவேறி தேவ சித்தத்தை அவர் முற்றிலுமாய் நிறைவேற்றினது போல நாமும் கூட நம்மை பற்றிதான தேவனுடைய நோக்கத்திற்கு முற்றிலுமாய் நம்மை சமர்ப்பித்து நித்திய ராஜ்யத்துக்கு நாம் சுதந்திரவாளிகளாய் மாற கர்த்தர் நமக்கு உதவி செய்ய முடியாது. கர்த்தரை ஸ்தோத்திரிப்போம். యేసుక్రీస్తు ఏ విధముగా సిలువను మోసుకునినాడో ఆ విధముగా మనము కూడా శ్రమలు మోసుకుని వారముగా పౌలు చెప్పుచున్న రీతిగా నా కొరకు శ్రమలు బంధకములు కనిపెట్టుకుని చెప్పిన రీతిగా దేవుని వాక్య ప్రకారముగా జీవించు జీవితంలో ఎటువంటి శ్రమలు కష్టములు వచ్చినప్పటికీ వాటిని మనము ధైర్యముగా సహించు వారముగా ఉండి ఉపదేశం నిమిత్తముగా కష్టము ఆ యొక్క శ్రమలు సహించుచున్నప్పుడు దేవుని చిత్త ప్రకారముగా వాటిని మనము సహించి మనము దేవునికి రాజ్యము పొందుకుంటే సహాయం చేయనట్లుగా స్తోత్రించెదము. Let us pray. நாம் ஜெபம் பண்ணுவோம். ప్రార్థించుకుందాం. பரிசுத்தமுள்ள நல்ல ஆண்டவரே, இந்த ஆசீர்வதிக்கப்பட்டதான இந்த திருப்பதி கன்வென்ஷனுடைய முதல் நாள் மாலை வேளைக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். மகிமை மாட்சிமை நிறைந்தவராக இந்த முதல் கூட்டத்தில் நீர் எழுந்தருளி உம்முடைய கர்த்தாவே மரணத்தை குறித்தும் உயிர்த்தெழுதலை குறித்தும் நீர் எங்களோடு பட்சமாய் பேசின தயவுக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். நீர் எதற்காக இந்த பூமியில் வந்தீர், எதற்காக இந்த பூமியிலே மரித்தீர், எதற்காக நீர் உயிரோடு எழுப்பப்பட்டீர் என்பதை உம்முடைய சத்திய வசனத்தின் மூலமாக கடந்து வந்த ஜனங்களுக்கு நீர் அறிவித்த சுவிசேஷத்துக்காக, மகிமையின் விடுதலை சுவிசேஷத்திற்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். கர்த்தாவே, நீர் எங்களுடைய பாவங்களை சுமந்து, எங்களுடைய அக்கிரமங்களை சுமந்து, எங்களுடைய நோய்களை சுமந்து, எங்களுடைய துக்கங்களை சுமந்து, எங்களுடைய பலவீனங்களை சுமந்து அன்றைக்கு நீர் கொல்கதா வரைக்கும் போய் கர்த்தாவே உயிர்த்தெழுதலின் வல்லமையினால் மறுபடியும் நீர் உயிர்ப்பிக்கப்பட்டது போல இந்த முதல் கூட்டத்தில் கடந்து வந்த ஜனங்களுடைய கட்டுகளை நீர் அவிழ்க்கிறீர்.
அந்தகார வல்லமைகளை நீர் கர்த்தாவே சிதறடித்ததுக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். பிசாசின் தலையை நசுக்கினீர், வியாதியின் கூரை ஒடித்தீர், வந்திருக்கிற ஜனங்களுக்கு விடுதலையை கொடுத்ததுக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். இந்த உயிர்த்தெழுதலின் வல்லமையோடு முன்னேறி சென்று மகிமையின் ராஜ்யத்தை அடைய ஒவ்வொருவருக்கும் அருள் செய்யும். தொடர் கூட்டங்களை பொறுப்படும், பெரிய காரியங்களை செய்யும். இயேசுவின் நாமத்தில் வேண்டிக் கொள்கிறோம் பிதாவே, Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God the Father, and the sweet communion of the Holy Spirit rest and abide with each and every one of us until Jesus appears in all his glory. Amen. Hallelujah. God bless you all.